కోపం వస్తుందా సార్ మీకు? ఎందుకు రాదండి, నేను మనిషి కదా. ఏ సందర్భాల్లో కోపం వస్తుంది మీకు? అడిగిన క్వశ్చనే అడిగిన నాకు ఖచ్చితంగా కోపం వస్తుంది. కోపం వస్తే ఏం చేస్తారు? ఇది తీసి ఆడబెట్టేసి మీరు కూడా ఒక అఘోరా కాబట్టి, లేడీ అఘోరి అనబడే ఈ శ్రీనివాస్ నిజంగానే అఘోరికి చెందిన వ్యక్తి. అతను కూడా నా శిష్యుడే. ఈ అఘోర ప్రపంచానికి ఆది పురుష్ నేనన్న సంగతి ఆయన బాగా తెలుసు. మీరేం డిక్లరేషన్ ఇస్తారు అతని గురించి? డిక్లరేషన్ కాదు, క్లారిటీ ఇస్తారు. క్లారిటీ. హిమాలయన్ యోగి ప్రభాకర్ జీ గురువు గారు అంటూ ఆ తర్వాత రాజేష్ నాథ్ అఘోరి ఆయన దగ్గరికి పోయింది. అక్కడ కూడా సేమ్ తంతు. అట్ ది సేమ్ టైం మంగళగిరిలో ఇదే రాజేష్ నాథ్ అఘోరికి శిష్యురాలు, ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ఆమె వర్షిణి. రాజేష్ నాథ్కి ఫస్ట్ శిష్యురాలండి. ఆ తర్వాతే ఈమెకు శిష్యురాలైంది. తొలి ప్రేమ అని అనకూడదు. ప్రేమ అన్నది ఎప్పుడు అయస్కాంతానికి ఇనుముకి కొంత రాపిడి జరిగితేనే ఆ ప్రేమలో దోమలో పుడతాయి. లేడీ అఘోరి మీద మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి అసలు? అపరిచిత వ్యక్తిని ఎవరన్నా ఇంట్లో 10 రోజులు ఉంచుకుంటారండి? ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేకుండా. అదే కదా అఘోరి అనే మాయలో వాళ్ళు పడ్డారు. అఘోరి అన్న మాయ అన్నదే అబద్ధం. తండ్రి ఒక డ్రంకర్, తల్లి ఒక సుధపోస. విష్ణువుకు 9 ఏళ్ల పరిచయం, పుట్టుక నుంచి వీడికి పరిచయం కదా. ఎవరికి? హరికి. వాళ్ళిద్దరిది అన్న చెల్లెళ్ళ లేదు ఇంకేమైనా సంబంధం అన్నది నాకు అనవసరం. ప్రవీణ్ పగడాల గారిని యావత్ క్రైస్తవ సమాజం మొత్తం ఆయన్ని హత్య చేశారు అని ఒక నిర్ధారణే చేస్తున్నారు, ఆరోపణలు అయితే చేయట్లా. జస్ట్ లైక్ రక్త చరిత్ర. ఈ చరిత్ర కూడా ఎవరిది? వీళ్ళది. ప్రవీణ్ పగడాల. ఎస్. ఫ్యాక్షనిస్ట్ పడగనీడ ఉంది అని అంటే జీవితంలో ఎప్పుడైనా అది కాటేస్తుంది. ఇది మీలాంటి వారు చెప్పడం కూడా వాస్తవానికి నిదర్శనం. అవును. చనిపోయాడు అంటారా, చంపేశారా? హీ హ్యాస్ బీన్ డైడ్ సో దట్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇట్ ఈస్ ఎ క్లీన్ మర్డర్. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు శశి టీవీ. నేను భాను మేకల. ఈరోజు నా ఇంటర్వ్యూలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఒకప్పుడు జర్నలిజంలో సుమారుగా 40 ఏళ్ల పాటు వివిధ పేరుగాంచినటువంటి పత్రికల్లో జర్నలిస్ట్గా పనిచేసినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఒకప్పుడు జర్నలిస్ట్, నేడు ప్రముఖ పేరుగాంచినటువంటి అఘోరా. అంటే అఘోరా మాత్రమే కాకుండా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా అందులో అనర్గళంగా మాట్లాడేటువంటి వక్త అని కూడా చెప్పుకోవచ్చు. ఆయనే అరవింద్ అఘోరి గారు. సార్ నమస్తే. హరి మహాదేవ్. సార్ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆల్వేస్ ఐ యామ్ ఫైన్. ఎప్పుడు పాజిటివ్ మైండ్తో ఉంటారా లేకపోతే ఎప్పుడు నెగిటివ్గా ఉంటారు మీరు? యు సీ, థింక్ పాజిటివ్, ఆల్వేస్ థింగ్స్, ఆల్వేస్ విన్నింగ్ స్టేజ్ ఈజ్ యువర్స్. అంతే. కోపం వస్తుందా సార్ మీకు? ఎందుకు రాదండి, నేను మనిషి కదా. ఏ సందర్భాల్లో కోపం వస్తుంది మీకు? 1కి 4 రెట్టించి మాట్లాడిందే మాట్లాడినా, అడిగిన క్వశ్చనే అడిగినా నాకు ఖచ్చితంగా కోపం. కోపం వస్తే ఏం చేస్తారు? ఏం లేదు, ఏం చేయలేరు. మరి ఏం చేయలేదు, శుభ్రంగా ఇది తీసి ఆడబెట్టేసి అయ్యా మీకు నాకు సెట్ కాదు, దండాలయ్యా దండాలు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరా అనే ఒక వ్యక్తి చాలా హల్చల్ చేస్తున్నాడు. అవును. మీరు కూడా ఒక అఘోరా కాబట్టి అసలు ఈ అఘోరి, లేడీ అఘోరి అనబడే ఈ శ్రీనివాస్ నిజంగానే అఘోరికి చెందిన వ్యక్తి, లేకపోతే అతను చూసిన పరిస్థితిని బట్టి మీరు ఏం అర్థమైంది అతని గురించి? నేను చాలా క్లారిటీ చెప్తాను. చెప్పండి సార్. కానీ ఈ సమాధానం పూర్తయ్యేంత వరకు మీరు మధ్యలో క్వశ్చన్ వేయకూడదు. ఇది కండిషన్, ఆల్రెడీ నేను చెప్పిందే. ఓకే సార్. ఇది ఎందుకనంటే మన హిందువుల్లో చైతన్యం తీసుకురావడం కోసం నేను మాట్లాడే మాటలే. మీకు చార్మినార్ ఐడియా ఉందా? ఈ చార్మినార్లో యునానీ హాస్పిటల్ అని చెప్పి ఉంది. ఆ కార్నర్లో భాగ్యలక్ష్మి అమ్మవారి తాలూకు ఆలయం అనేది ఒకటి ఉంది. అది ఏంటంటే చిన్న గూడు అండి, మన ఇంట్లో ఉంటుంది చూసారా, పూజా మందిరం గూడు, అలాంటి గూడులో భాగ్యలక్ష్మి అమ్మవారి తాలూకు ఆలయం. పాత బస్తీ అంటేనే మతోన్మాదుల నగరం అని నేను నమ్ముతాను. ఆ విగ్రహాన్ని కూలగొట్టినారు. ఒక్క హిందూ అంటే ఒక్క హిందూ నోరు తెరిచి మాట్లాడలే. రాజ్నాథ్ సింగ్ కూడా మాట్లాడలే. రాజా సింగ్ అంటారే బీజేపీ, ఆయన కూడా ఏం మాట్లాడలే, గప్ చూప్ సంబర్బుడ్. ఓకే, లెట్ ఇట్ బి, నో ప్రాబ్లం. ఆ తర్వాత ముత్యాలమ్మ గుడి, ఆ చుట్టుపక్కల ఉన్నదంతా కూడా హిందువులేనండి. గట్ మై పాయింట్. సుమారు ఒక 40 మంది ముస్లింలు
వచ్చి ఏదో సమ్ ముస్లిం క్లాసెస్ మతపరమైనటువంటివి ఉన్నాయని చెప్పి అప్పట్లో ఆ చుట్టుపక్కల లాడ్జిల్లో కానీ అందరూ దిగి వాళ్ళ మతపరమైన చర్చలు వగైరాలు చేసుకున్నారు. హౌస్ బిల్డింగ్లో కూడా దిగారు అప్పట్లో. ఏది వాళ్ళు ఎక్కడ దిగారనేది తర్వాత సంగతి. వాళ్ళలో ఒక ఉన్మాది ముత్యాలమ్మ గుడి మొత్తం బద్దలు కొట్టి అమ్మవారి విగ్రహాన్ని కాలుతో తన్ని జస్ట్ మనిషి చచ్చిపోతే ఏ విధమైన స్థితిలో మనం ఇలా వాలిపోతామో అలా అమ్మవారు వాలిపోయినటువంటి సంఘటన సీసీ కెమెరాల్లో చూస్తే ఒక హిందువుగా నా గుండె మండదా అలా మండినటువంటిదే ఈ లేడీ నాగసాధు ఆ ఘోరి అని నేను నమ్ముతాను. అఫ్కోర్స్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఫేవర్ ఇన్ హర్, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ అగెనిస్ట్ విత్ హర్. ఇక్కడ నేను లాజిక్ మాట్లాడుతున్నాను. అప్పట్లో ఏ హిందూ స్వామీజీ అయినా మాట్లాడినాడా దీని గురించి? మనకు చతుర్స్పీఠాలు అంటారు, ఆదిశంకరాచార్యుల వారు స్థాపించింది. ఇంత ఘోరమైనటువంటి స్థితి ఇక్కడ ఏర్పడితే ఆ స్వాముల దగ్గర నుంచి పేటకో స్వామి పూటకో స్వామి వచ్చారు కదా. ఏ హిందూ స్వామీజీ అయినా ఇన్క్లూడింగ్ విత్ ది చిన్నజీయర్, పరిపూర్ణానంద, సుందర్ చైతన్య ఆర్ శారద అంటే సంపూర్ణానందేంద్రో ఎవరో ఉన్నారు కదా, ఇది మన వైజాగ్లో, ఆయనతో సహా ఈనాడు మనకు కనబడుతున్నటువంటి హిమాలయన్ యోగి ప్రభాకర్ జీ అని అంటున్నారు కదా, ఇంకొక ఆయన రాజేష్ నాథ్ జీ అంటున్నారు కదా. ఇలాంటి వాళ్ళు ఎవరైనా కానీ దాన్ని ఖండిస్తే ఏమైనా మాట్లాడారా? మీరు మాట్లాడారా? నేను మాట్లాడారు. ఓకే, ఆ వీడియోస్ ఉన్నాయి, చక్కర్లు కొడుతూనే ఉన్నాయి ఇప్పటికి. అట్ ది సేమ్ టైం ఈమె వచ్చి అక్కడికి వచ్చింది నగ్న స్వరూపంగానే వచ్చింది. ఏదో ఆమె తలకు సౌజ్ఞాల ద్వారా ఏం పూజ చేసిందో చేసింది. అమ్మ మళ్ళా నీ గుడిని ఇక్కడ మేము నిర్మింపజేస్తాం అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆమెను ఎలివేట్ చేయాలనుకున్నారో ఎలిమినేట్ చేయాలనుకున్నారో నాకు తెలియదు. ఇది మన మీడియా గ్రూప్ గురించి నేను మాట్లాడుతాను. ఆమె ఆడనా మొగనా, ట్రాన్స్జెండరా కాదా, ఆమెకు పీరియడ్స్ వస్తాయా రావా, దీని మీద బిగ్ టీవీ అని ఒకటి ఉంది, దాంట్లో ఖచ్చితంగా చేశారండి ఒక పెద్ద డిబేట్. కానీ అది మన సమాజానికి అనవసరం. నేను చెప్పే మీకు అర్థమైతే ఈ సమాజం కూడా ఎంత పిచ్చటంతో ఉంది అని అంటే వీళ్ళకి కావాల్సిన అలాంటివే. మంచి చెప్తే ఆ మంచి గురించి వీళ్ళకి అవసరంలా. అంత వెర్రి గొర్రెలాగా తయారైనారు. అది హిందువులైనా సరే, ముస్లింలైనా సరే, క్రిస్టియన్లు అయినా సరే. అసలు ఏం జరుగుతోంది, మనం ఏం చూడాలి, మన చుట్టూ ఏం జరుగుతోంది ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఏ పౌరుడికి లేదంటారా? ఉండాలి కదా. సమాజంలో ఏం జరుగుతున్నాయో అని ప్రతి దాని మీద మనం కానీ అది ఏమి లేకుండా ఎవడు పిచ్చ వాడిదే తప్పుగా అనుకోకండి. నేను ఇలాగే మాట్లాడతాను, స్టైలే ఇది. ఎవడు పిచ్చ వాడిదే అంటే ముస్లిం వాడి పిచ్చ ప్రకారంగా వాడి మతాన్ని బాగా ఎలివేట్ చేసుకుంటాడు, తప్పులేదండి. ఎవరమ్మ వాళ్ళకి గొప్పది కదా, ఎవరి నాన్న వాళ్ళకి గొప్ప అంటాను, అమ్మ కూడా కాదు నాన్నే గొప్ప, తప్పులేదండి. క్రిస్టియన్లు ఉన్నారు, మా యేసయ్య గొప్ప, సో వాట్, అంతే కదా. మనకేంటి నష్టం, మనకేంటి లాభం. ఆ తర్వాత హిందువులు మా రాముడు మాకు గొప్ప. మీరు కావాలంటే చూడండి, రాముడు మాంసం తింటాడనే చెప్తున్నారుగా. మీసాలు ఉన్నాయా లేదా నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి కొంచెం. ఇలాంటి డిబేట్లు పెట్టి TV9 ఓ గొప్పగా తనని తాను నిరూపించుకుందే కానీ అసలు ప్రజలకు ఏం అవసరమో ఏం మ్యాటర్ ఇస్తే బాగుంటుంది అని ఏమన్నా ఆలోచించారా? గట్ మై పాయింట్. ఈ TV9 ఈరోజు కొంచెం మేనేజ్మెంట్ మారింది కాబట్టి ఏదైనా కొంచెం అటు ఇటుగా పద్ధతులు చేంజ్ అయినాయేమో. నేను చెప్పేది రవి ప్రకాష్ ఉన్నప్పుడు సంగతి అంటే ఇదే ఆ ఘోరాల మీద ఎన్నెన్నో వీడియోలు చాలా చండాలంగా ఎక్స్పోజ్ చేసినటువంటి వాళ్ళలో ప్రముఖుడని నేను అంటాను. మరి ఈరోజు ఏమయ్యాడు రవి ప్రకాష్? ఈజ్ ఆన్ రోడ్స్,
చేసిన పాపం ఎప్పుడు కూడా వదలదండి. నేను వీడని నీడను నేనే అని వెంటపడి తరుముతుంటుంది. ఆర్టీవీ అయిందే కదా ప్రజెంట్. ఆర్టీవీ ఇప్పుడు ఏం సంగతి అని అంటే మీది ఎలాగో యూట్యూబే, అది కూడా ఒక యూట్యూబే. శాటిలైట్ అయినప్పుడు చూద్దాంలే కథ. నాకేం రవి ప్రకాష్ అంటే భయాల బొచ్చు కూడా బీకలేడు. నేను ఇలాగే మాట్లాడతాను, ఇలాగే మీరు రిలే చేయగలగాలి. మీకు అది చేయడం చేత కాకపోతే కనీసంగా బీప్ టూ అని చెప్తాడు కదా బిత్తిరి సత్య, అదన్నా పెట్టండి కనీసంగా. తిట్టాడు స్వామి అన్నదైనా అర్థమవుతుంది. అంటే మీకు రవిప్రకాష్ మీద కోపమా లేకపోతే టోటల్ ఎంటైర్ మీడియా మీద కోపమా? అదొక సబ్జెక్ట్. ఆ తర్వాత మోజో టీవీ రేవతి, ఆమెకు ఆయనకు ఏదో ఇంటర్నల్గా సంబంధాలు ఉన్నాయని అనుకుంటూ ఉంటారు మన జర్నలిస్ట్ ఫీల్డ్లో. మరి ఆమె ఏమైంది, వీళ్ళిద్దరు కలిసి డ్యూయెట్లు పాడుకుంటున్నారా? ఇలాగే నేను మాట్లాడతాను, నా స్టైల్ ఇదే. అంటే ఇవి ఆరోపణలో లేకపోతే నిర్ధారణ చేస్తున్నారా? నేను ఆరోపణ అంటలా నిర్ధారణ అంటలా, ప్రజల విజ్ఞతకు వదిలేస్తున్నా. ఓకే. ఆ తర్వాత కమింగ్ టు ది లేడీ నాగసాధు, బిగ్ టీవీ. బిగ్ టీవీ కూడా ఆల్మోస్ట్ రవి ప్రకాష్ అడుగుజాడల్లో నడిచేటువంటి ఒక ఛానలే అది కూడా. ఎస్. లేకపోతే ఈ లేడీ నాగసాధు మగవాడ, ఆడదా, ట్రాన్స్జెండరా, ఆమెకు పీరియడ్స్ అవుతాయా కావా, ఇది ఒక సబ్జెక్ట్ అండి. దీని మీద డిబేటా? నాన్ సెన్స్ సార్ అది. నన్ను అడిగితే డిబేటా కాదు, అసలు ప్రజలకు ఏం అవసరం దానివల్ల. అది ఖచ్చితంగా అనుకుంటే ఆ యాజమాన్యం అలాంటివి ప్రమోట్ చేసి ఉండేది కాదు. మరి మీరెందుకు పాల్గొన్నారండి అని అంటే ఈ విధంగా చండాలమైనటువంటి సబ్జెక్టు తోటి వాళ్ళు డిబేట్ పెట్టారని నాకు తెలియదు. వాడు కూడా ఎవరు అని అంటే చెప్తాను. వాడు అంటే తప్పుగా ఏమనుకోకండి, అతను కూడా నా శిష్యుడే, యాంకర్. మా అబ్బాయికి ఫ్రెండు, నేనంటే మంచి గౌరవం. ఈ అఘోర ప్రపంచానికి ఆది పురుష్ నేనన్న సంగతి ఆయనకి బాగా తెలుసు. ఈ సబ్జెక్టు మీద మనము ఒకసారి ఆయన తలకు వాయిస్ తీసుకుందామంటే జూమిన్లో మాట్లాడాను. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ ఉన్నారు కదా, ఒక స్వామీజీ ఉన్నాడు, ఆయన మంచి స్వామీజీ, భీమవరము ఆ ఏరియాలకు చెందినవాడు, శ్రీధర్ స్వామి అంటారు. మీకు ఐడియా ఉందా? ఐడియా లేదండి. తణుకులో రాజేష్నాథ్ అఘోరి అయితే అది కాదు, శ్రీధర్ స్వామి అని చెప్పి ఇదే అమీర్పేటలో ఇక్కడ ఉండేవాళ్ళు. ఆయన అక్కడికి పోయి తన ఆశ్రమాన్ని తాను నిర్మించుకొని తన బతికేదో తాను సింపుల్గా సైలెన్స్గా బతుకుతున్నాడు. ఓకే. ఆ తర్వాత ఒక ట్రాన్స్జెండర్, ఆ తర్వాత కృష్ణకుమారి గారని ఒక లేడీ, ఆమె కూడా ఉన్నారు. వీళ్ళు నలుగురు అనమాట, అంటే యాంకరు వీళ్ళు నలుగురు డిబేట్ అనమాట. అప్పుడు ఆ ట్రాన్స్జెండర్ మాట్లాడే మాటలు ఎంత అసహ్యంగా ఉన్నాయంటే అంత అసహ్యంగా ఉన్నాయి. కృష్ణకుమారి గారు మాట్లాడే మాటలు కూడా అంతే అసహ్యంగా ఉన్నాయి. స్వామీజీ మాత్రం సభ్యత సంస్కారాలు మర్చిపోలేదు, చాలా అద్భుతంగా మాట్లాడారు. అందరినీ కూడా జూమిన్లో చాలా జూమ్ చేసి చూపించండి, అప్పుడు కానీ నేను కరెక్ట్గా మాట్లాడను, చాలా ఖచ్చితంగా మాట్లాడాను. వాళ్ళు మాట్లాడిన సబ్జెక్ట్ కూడా కరెక్ట్గా మాట్లాడాను. నా గురించి నేను చెప్పుకోవడం కోసం నేను మాట్లాడట్లేదండి, నా స్టైల్ ఆఫ్ లైఫ్ గురించి నేను మాట్లాడుతున్నాను. అప్పుడు ఈ ట్రాన్స్జెండరు ఆమె పీరియడ్స్ వస్తుందని అంటుంది, చూపిస్తుందా అని అంటే ఆమె చూపించిందే అనుకో, చేత్తో తడిని చూసుకుంటావా అన్న. అంతటి రాక్ నేను. అంటే వినడానికి నాకు కూడా కొంచెం చండాలంగా ఉందండి. తప్పలేదు, ఆమె ఆ మాట్లాడింది కదా, చండాలంగానే ఉంది. మరి నాకెంత ఇరిటేటింగ్గా ఉంటుంది. అయితే తడిని చూసుకుంటావా, ఆమె చూపించడానికి సిద్ధంగా ఉందంట అన్నాను. అప్పటికి నాకు ఈ లేడీ నాగసాధు గురించి నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా ఏంటి, ముత్యాలమ్మ గుడి దగ్గర తనకు చేతనైన పూజ చేసుకుని, అమ్మ నీ గుడి మళ్ళీ నిర్మించబడుతుంది, మేమందరం చేస్తాం అని చెప్పేసి వెళ్ళిపోయింది అంతే. ఆ తర్వాత ఈ ఛానల్స్ అన్నీ కూడా టాపిక్ డైవర్షన్లో ఆమె వెనకాల పరుగులు తీస్తుంది. మనిషి అన్న వాళ్ళకి జనరల్గా ఎవరికైనా సరే, మీరైనా సరే నేనైనా సరే, హ్యూమన్ యాటిట్యూడ్ గురించి మాట్లాడుతున్నా. ఒక కెమెరా ముందర నిలబడి మనం కొంత విస్ఫోటనాత్మకంగా ఎక్స్పోజ్ అవుతున్నాము
ప్రజల్లో కొంత గుర్తింపు వస్తుంది అంటే కెమెరా పిచ్చి, పబ్లిసిటీ పిచ్చి మనిషిలో ఉంటుందండి. ఎవరికైనా ఉంటుంది, ఎవరికైనా కామన్. అవును. కానీ అందులో విజ్ఞత మర్చిపోయి జీవిస్తే, ఆ విజ్ఞతకు మర్చిపోయి జీవించడం కారణంగా ఈ లేడీ నాగసాధు అఘోరి ఎక్కడికి పోయినా సంచలనాలు సృష్టించడం ద్వారా తనకు తాను తన ముద్రని ప్రింట్ చేసింది. ఫేమ్ కోసం. అవును, ఫేమ్ కోసమే. మరి అదే ఫేమ్ తోటి మాట్లాడితే నేను ఆత్మార్పణ చేస్తా, నేను కిరసనాయలు పోసుకుని తగలబెట్టుకుంటా, పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుంటా అని ఎన్నో ఛానల్స్ ముందర చెప్పిన మాట వాస్తవమే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇదే ముత్యాలమ్మ గుడి దగ్గర కూడా పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుంటాను అంటే రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఆమె చేసింది మంచి పనే, ఆమె ఎందుకు కాల్చుకుని చచ్చిపోవాలి అని చెప్పి ఆమెను కన్విన్స్ చేసైనా కానీ బతికిద్దామనే ఉద్దేశంతో నేను కూడా ముత్యాలమ్మ గుడి దగ్గరికి ఆమె చనిపోతాను, కాల్చుకుని చనిపోతాను అన్న రోజు పరుగులు తీశానండి. గట్ మై పాయింట్. నాకు ఆ స్పీడ్లో పోయేటువంటి క్రమంలో నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా అదే సబ్జెక్ట్ మీద ఉంది. మధ్యలో ఉన్న బండ్లు వగైరాలు నాకు గుర్తులేదు. ఓవర్ స్పీడ్లో ఇదే స్కూటీతో గుద్దుకుని కింద పడిపోయా, ఒళ్ళంతా గాయాలు. అయినా కానీ నేను బాధపడలా. ఎందుకని బాధపడలేదంటే ఈమెని లైఫ్ కాపాడాలి అన్న ఉద్దేశం. అది కూడా ఒక రకమైన పెచ్చ. ఎవరు ఎట్టబోతే నాకేందని బతికితే నేను ఎందుకండి అఘోరిగా కావాలి? అవి గట్ మై పాయింట్. ఇప్పుడు మీరు ఇంకా ఏమడగాలో అది అడగండి. లేడీ అఘోరి మీద మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి అసలు? లేడీ టోటల్గా ఇప్పుడు ఈ ఎంటైర్ ఇప్పుడు ఈ దాదాపుగా 9-10 నెలల నుంచి అతను చేసే వికృత క్రీడలు మనం అందరం చూసాం. ఇవన్నీ గమనించినటువంటి ముత్యాలమ్మ టెంపుల్ సిచ్యువేషన్ వేరు. ఆఫ్టర్ దట్ ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత ఈ 10 నెలల కాలంలో అతను చేసినటువంటి వికృత క్రీడలు బట్టి ఈ మొత్తం గమనించినటువంటి మీరు ఒక అఘోరాగా మీరేం డిక్లరేషన్ ఇస్తారు అతని గురించి? డిక్లరేషన్ కాదు, క్లారిటీ ఇస్తారు. క్లారిటీ. ఆమె ఇలాగా ఎక్కడెక్కడి నుంచో పాక్కుంటూ వైజాగ్ దాకా చేరాడు. అక్కడ హిమాలయన్ యోగి ప్రభాకర్ జీ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏమంత ఫేమ్ ఉండేవాడు కూడా కాదు. ఆయన దగ్గరికి వెళ్ళింది, కెమెరా సమక్షంలోనే ఆయన కాళ్ళు పట్టుకుంది, గురువుగారు గురువుగారు అంటూ ఈమె కూడా ఆయనకి కొంత సేవ చేసినట్టుగా సేవ చేసింది. ఆ తర్వాత ఆయన హిమాలయన్ యోగులు అంటే ఇలా ఉంటారు అని చెప్పి ఆయనకు తోచిన విధంగా చిలువలు పలువలు చెప్పుకుంటూ కొండ చిలువలను చేసి జనాల మీదకి వదిలినాడు. ఓకే, అది వేరే సబ్జెక్ట్. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి మాట్లాడు. ఆ తర్వాత రాజేష్ నాథ్ అఘోరి ఆయన దగ్గరికి పోయాడు. అక్కడ కూడా సేమ్ తంతు పాదాలకి అన్ని పాద పూజలు అన్ని జరిగినాయి. ఆ తర్వాత మళ్ళీ ఈ మంగళగిరి ఈ చుట్టుపక్కల ప్రాంతానికి వచ్చింది. అట్ ది సేమ్ టైం సరే మామూలే మళ్ళీ ఆయన మీద అది కాదు, పెట్రోల్ పోసుకుని నేను తగలబడతా ఆత్మార్పణ చేస్తా అని చెప్పి మంగళగిరిలో ఒకానొక సెన్సేషన్ సృష్టించబోతే ఇదే రాజేష్ నాథ్ అఘోరికి శిష్యురాలు, ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ఆమె వర్షిణి, ఆయన తలకు శిష్యురాలు. అవును, రాజేష్ నాథ్కి ఫస్ట్ శిష్యురాలండి. ఆ తర్వాతే ఈమెకు శిష్యురాలైంది. ఆమె చేసిన ఆరోపణ ఏమిటి? రాజేష్ నాథ్ అఘోరి ఒక స్త్రీలోలుడు, నన్ను లైంగికంగా వేధించాడు అని చెప్పంటే అదే విషయంలో ఇదే లేడీ నాగసాధు అఘోరి ఏమనింది అనేక ఇంటర్వ్యూల్లో? నేను సనాతన ధర్మం కోసం నిలబడతాను, స్త్రీలను ఎవరైతే లైంగికంగా వేధిస్తారో వాళ్ళ అంగాన్ని కట్ చేస్తానో, గోవధ ఎవరైతే చేస్తారో వాళ్ళని సంహరిస్తానో అని చెప్పి అనేకమైనటువంటి ఇంటర్వ్యూల్లో అనేకమైనటువంటి స్పీచెస్ చెప్పింది. అలాంటి ఆ పరిస్థితుల్లో అక్కడ ఒక సంచలనం జరగబోతే అప్పుడు ఈమె ఏం చేసింది, ఒక ఎర్ర గుడ్డ అంటే ఎర్ర చీర ఈ లేడీ నాగసాధు అఘోరి మీద కప్పింది. అది తొలి పరిచయం. తొలి ప్రేమ కాదండి, పరిచయం. ప్రేమ అని అనకూడదు. ప్రేమ అన్నది ఎప్పుడు అయస్కాంతానికి ఇనుముకి కొంత రాపిడి జరిగితేనే
ఆ ప్రేమలో దోమలో పుడతాయి. పరిచయాలతోటి ప్రేమలు పుట్టడానికి ఇదేమి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదండి సినిమాల్లో మాదిరి. సరే ఏదైతేనేమిలే కానీ మనకెందుకు. అలా పరిచయం మొదలైతే ఆ పరిచయం కాలానుగుణంగా నా బండి చెడిపోయింది, నేను ఇక్కడికి వచ్చాను, రిపేరింగ్ షాప్లో ఇచ్చాను, మీరు వస్తే మీ దగ్గర ఆ బండి రిపేర్ అయ్యేంత వరకు ఉంటా అని చెప్పి అనింది. ఒక 10 రోజుల పాటు ఇదే వర్షని ఇంట్లో ఉండింది. ఈమె ఇంత పబ్లిసిటీ సాధించింది ఆమె తాలూకు పోకడ వల్లే. అయితే ఆమె ఒక టైప్ అన్నది అర్థమైంది కదా. అలాంటి టైప్లో ఉన్న వ్యక్తిని, అపరిచిత వ్యక్తిని ఎవరన్నా ఇంట్లో 10 రోజులు ఉంచుకుంటారా అండి? ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేకుండా ఉంచుకుంటారా? అదే కదా అఘోరి అనే మాయలో వాళ్ళు పడ్డారు. వాళ్ళు ఆల్రెడీ అన్న మాయ కాదు, రాజేష్ నాథ్ దగ్గర శిష్యరేమో చాలా క్లియర్ చెప్తాండి. అఘోరి అన్న మాయ అన్నదే అబద్ధం. ఆ ఎంటైర్ ఫ్యామిలీ వాళ్ళ కెరీర్ని నేను అసాసినేట్ చేయడం కాదు. కావాలంటే మీకు కూడా ఆ వీడియోలు పంపించాను నేను, జస్ట్ యూ వాచ్ ఇట్. తండ్రి ఒక డ్రంకర్డ్, తల్లి ఒక సుధపోస. పిల్లోడు ఏం మాట్లాడతాడో ఏ విధంగా జీవిస్తాడో వాడికే తెలియనటువంటి అగమ్య గోచరం. విష్ణు అనేవాడు వాడు పక్కింటివాడు. విష్ణువుకి 9 ఏళ్ల పరిచయం, పుట్టుక నుంచి వీడికి పరిచయం కదా. ఎవరికి? హరికి. మరి హరి ఎలా ఒప్పుకున్నాడు? ఆ ఇంటికి పెద్ద కొడుకు వాడేగా. వాడెలా ఒప్పుకున్నాడు? తండ్రి డ్రంకాడు కాబట్టి వాడికి అసలు బుద్ధి లేదు. అడ్డగాడిలో మొదల నంబర్ అంటాను నేను. మరి ఎవరో మూడో మనిషి, మనకు తెలియని మనిషి ఆడ అంటారు, మొగ అంటారు, మొగనా ఆడనా కాదా అంటారు. ఎన్నో రకాల వివాదాలకి నిలయమైనటువంటి ఈమెకు ఎలా ఆశ్రయం ఇచ్చారో ఇది ఒక సిటిజన్గా నేను అడిగేటువంటి క్వశ్చన్. అఘోరిగా నేను నిర్ధారించేటువంటి సత్యం కాదు, నేను అడిగే క్వశ్చన్ అది. దాన్ని మనము వివరంగా చూసుకుంటే ఈ ఫ్యామిలీనే కెరియర్లెస్ ఫ్యామిలీ అన్నది అర్థమవుతుంది. 9 ఏండ్ల పరిచయం ఉన్నటువంటి విష్ణు అన్న, ఆమె వాళ్ళిద్దరిది అన్న చెల్లెళ్ళ లేదు ఇంకేమైనా సంబంధం అన్నది నాకు అనవసరం. నేను ఒక నెట్లో యూట్యూబ్ని చూసినటువంటి ఒక సాధారణ పౌరుడిగా మాట్లాడుతున్నా. బిగ్ బాస్ చూస్తున్నారుగా మీరంతా. ఆ బిగ్ బాస్ లాంటిదే అనుకోండి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఇలాంటి సంఘటనలు. ప్రతి వాడు చూసేది వింతనో విడ్డూరమే. ఆ పక్కింటోడి తాలూకు బొక్కలో చూడాలి, కానీ వీడింటి బొక్కలో ఏం జరుగుతుందో వీడు ఎవరైనా చూస్తున్నాడా? అలాంటి వాళ్ళలో నేను ఒకడిని అనుకోండి, తప్పే లేదు, వెనక్కి తగ్గేదే లేదు. ఇకపోతే ఆ ఫ్యామిలీనే క్యారెక్టర్ అసాసినేట్ చేయించుకున్నటువంటి, అసాసినేట్ అయిపోయినటువంటి క్యారెక్టర్లెస్ ఫ్యామిలీ అంటారు. వర్షిని గురించి చెప్పాలంటే ఆమె ఒక యూట్యూబ్లో యాంకర్గా పనిచేస్తోంది అన్నారు. గట్ మై పాయింట్. రాజేష్ నాథ్ అఘోరిని చూసి అట్రాక్ట్ అయ్యి ఈ ఫ్యామిలీ మొత్తం రాజేష్ నాథ్ అఘోరికి అట్రాక్ట్ అయిపోతే ఆయన దగ్గరికి పోతే ఆయన లైంగికంగా వేధించాడు. అదే తణుకులో అంటున్నారండి. ఒక్క నిమిషం అండి, ఆ డ్రామానో నిజమో మీరెళ్ళి చూసుకోండి, నాకైతే అవసరం లేదు. నాకు కూడా అవసరం లేదు. ఇక్కడ నేను చెప్పే ఒక్కరు వినండి. అదే తణుకులో ఆ ఎస్బీఐ కాలనీకి దగ్గరలో గోవుల్ని సంహరించేటువంటి కబేళాని ఇదే రాజేష్ నాథ్ అఘోరి స్టార్ట్ చేస్తున్నాడు అని అక్కడ ఒక రూమర్ ఉంది. అది అడ్డుకోవడానికి, ఈ లైంగిక వేధింపుల్ని అడ్డుకోవడానికి, ఇది ఒక సెన్సేషన్ని సృష్టించడానికే అనుకుంటే అదే ఎస్బీఐ కాలనీ మీద ఈ లేడీ నాగసాధు వెళ్ళి దాడి చేయబోయింది. పోలీసులు కూడా అక్కడ మోహరించారు. ఎలాగో అలాగా రాజేష్ నాథ్ అఘోరిని కాపాడారు. అదొక ఎపిసోడ్ అండి. ఇలాగే నేను బిట్ బై బిట్ చెప్తున్నాను అంటే నేను ఎంత క్లీన్గా అబ్జర్వ్ చేస్తే అది చెప్పగలుగుతాను. ఆ తర్వాత సంగతి ఎలాగైతేనేంటి 10 రోజులు ఇక్కడ ఉంది. ఈ 10 రోజుల్లో ఈమె అలవాట్ల ప్రకారంగా మందు తాగుతుంది. నేను కూడా తాగుతానండి, తప్పలేదు. ఇప్పటికీ తాగుతారా? ఎస్. ఆఫ్ అన్నది లేకుండా నాకు రోజు గడవదు. డైలీ ఆఫ్ తాగాల్సిందే. ఎస్. కానీ ఎంత తాగినా ఏం తాగినా ఐ విల్ బీ ఎట్ వెరీ కంట్రోల్. తాగినా ఇలాగే మాట్లాడతాను, తాక్కున్నా ఇలాగే మాట్లాడతాను. అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను మాట్లాడు.
ఎంత అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్ళినా సరే. అంటే సార్ ఇప్పుడు అఘోరీలుగా మేము ఉన్నాం కాబట్టి మేము ఏం మాట్లాడినా సరిపోతుంది అని నేను ఇక్కడ సబ్జెక్ట్లోకి వెళ్తున్నప్పుడు ఇలాగ మాట్లాడి టాపిక్ డైవర్ట్ చేయకండి. అఘోరీలకు పంచమకారాలు అనేవి ఉన్నాయి. మత్తు అది కూడా ఒక మకారం. రెండోది మాంసం తింటామండి, మాంసం తింటారు. నరమాంసమే తినాలని రూల్ ఏం లేదు. నా ఇంటర్వ్యూలు మీరు గతంలో గమనించుంటే చాలా క్లియర్గా చెప్పాను నేను. గురువు శిష్యుడికి పెట్టేటువంటి ఒక టెస్ట్ మాన్యూ. అలాంటి క్రమంలో స్థితిలో కాలుతున్నటువంటి ఆ శవం తాలూకు శరీర భాగాల్లో ఏదో ఒక భాగం పట్కార్తో తీసి ఇస్తాడు, తినరా నాయనా అని చెప్పి. ఎవరికి? ఆ ఘోరీగా కాబోతున్నటువంటి శిష్యుడికి గురువు ఇస్తాడు. అది ఇంత చిన్న మొక్కే కావచ్చు, ఇస్తాడు. ఎందుకు, ఏమిటి, ఎలా అని అడగకుండా వీడు తినగలగాలి. నేను మనిషి కదా, ఒక మనిషి మాంసాన్ని ఎలా తింటాను అని వీడు ఒక డౌట్కి గురైనాడు, అభ్యంతరం తెలియజేశాడు. వాడు ఆ ఘోరీగా మారడానికి పనికిరాడు అని చెప్పి కట్ చేస్తారు. కట్ చేస్తారంటే ఏదో కట్ చేస్తారని కాదు, నువ్వు పనికిరావు వెళ్ళిపో ఇంటికి, అంతే. ఒక గురువు అలాగా ఇది చేశాడంటే ఏ గురువు అయినా కానీ అతన్ని యాక్సెప్ట్ చేయడు, ఇది పక్క. ఇప్పుడు మీకు అలాగా నేను కూడా తిన్నవాడే, మీరు కూడా తిన్నారు. లెట్ మీ కంప్లీట్. మాంసం సంగతే అయిపోయింది. లేకపోతే మైథునం. మైథునము అంటే ఇట్ ఈజ్ నన్ అదర్ దాన్ ఇంటర్ కోర్స్ బిట్వీన్ మేల్ అండ్ ఫిమేల్. అది కూడా ఉంటుంది. ఓకే, ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ నుంచి నేను చెప్పుకొస్తున్న మాట ఇది. ఆ ఇంటర్వ్యూల తాలూకు కాపీలు కూడా నేను మీకు పంపించాను. ఏది అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆ తర్వాత మంత్రము, ముద్ర అనేది ఉంది. ఈ 5 కలిపితే పంచమకారాలు అంటారు. ఈ పంచమకారాలు మాకు సర్వసాధారణము, సహజము, తప్పులేదు. అలాంటి స్థితిలో మత్తు కోసం నేను ఎంచుకున్నది కేవలం మద్యం మాత్రమే. గాంజా నేను తాగను, చెరస్ నేను తాగను, వనమూలికల నుంచి వచ్చేటువంటిది ఏదైతే ఉందో అది కూడా నేను తాగను. అన్నీ నాకు అందుబాటులో ఉంటాయి, కానీ నేను ముట్టను కూడా ముట్టను. ఆర్టిఫిషియల్ అయినా సరే ఈ విస్కీ బ్రాండీ మాత్రమే నేను తాగుతాను. దీనికి కారణం నేను చెప్తా. మనిషి ఫుల్ బాటిలే తాగినా కానీ ఒక్క 2 hours ప్రశాంతంగా నిద్రపోతే హీ విల్ వేకప్ విత్ గుడ్ నాలెడ్జ్. ఆ తర్వాత ఇక్కడ ఈ లేడీ నాగసాధు అఘోరీ గురించి వస్తున్నారు. ఈ తల్లిదండ్రులు ఈ 10 రోజుల కాలము అక్కడ ఉన్నారు కదా. ఈ 10 రోజుల కాలంలో అక్కడ ఉన్నప్పుడు అమ్మాయి ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా, ఈ కామన్గా ఎవరైనా ఒకరితో ఒకళ్ళు చర్చించుకునేటువంటి విషయమే. ఏం బాగండి, అమ్మాయి అయితే బీటెక్ చదువుతోంది, కాలేజ్ ఫీజు కూడా కట్టలేను, అలాంటి పరిస్థితిలో అలాంటి ఎంత అవుతుంది, నేను ఇస్తాను అని చెప్పి ఆ కాలేజీ ఫీజు ఏదైతే ఉందో అది ఈమె కట్టేసింది. ఎవరు? లేడీ నాగసాధు అఘోరీ అని నేను అంటలే, గట్ మై పాయింట్. ఆ తర్వాత ఈమె తాలూకు అలవాట్ల ప్రకారంగా మందు స్వయంగా ఈమె వెళ్ళి వైన్ షాప్కి పోయి తెచ్చుకోలేదు. ఎందుకంటే ఆమె వేషభాషలు, విధానాలు ఆ విధంగా తనని తాను మలుచుకుంది కాబట్టి ఆమె స్ట్రైట్గా పోలేదు. ఒక 3 లక్షల రూపాయలు, 4 లక్షల రూపాయలు ఈ హరి అనేటువంటి వాడి అకౌంట్లో వేసినటువంటి రసీదు కూడా నేను ఈ యూట్యూబ్లో చూశాను. అది ఏ ఛానల్ ఏంటనేది నాకైతే గుర్తులేదు. యాక్చువల్గా అతను బయట పెట్టింది మొత్తం నేనే సార్. అతను హరి అకౌంట్లో కాదు వేసింది. హైదరాబాద్కు చెందినటువంటి ఒక సినిమా రంగానికి చెందినటువంటి ఒక మహిళ పూజల కోసం నా కుటుంబం బాగుండాలి అనే దానిపైన ఈ నాగసాధు అనబడే ఈ లేడీ అఘోరీకి 10 లక్షల రూపాయలు, ఒకటి 4 లక్షలు, ఒకటి 5,80,000 రూపాయలు, సుమారు 9,80,000 రూపాయలు ఆవిడ ఈ నాగసాధు ఈ లేడీ అఘోరీ అనబడే ఈ శ్రీనివాస్కి అకౌంట్లో వేశారు. 9,80,000. ఈ 9,80,000 తీసుకున్నది కాకుండా ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఆవిడని మరింతగా బెదిరించడం, నా కారులో తల్వార్స్ ఉన్నాయి, నా కారులో గన్ ఉంది, నీ మీద శుద్ర పూజలు చేస్తాను, చేతపడి చేస్తాను, నీ కుటుంబం నాశనం అవుతుంది, నాకు మరొక 5 లక్షలు కావాలని ఆవిడని చాలా బెదిరింపులు చర్యలు చేస్తే ఆవిడ తట్టుకోలేక, అరే ఏంటి నేను 10 లక్షలు దాదాపు ఇచ్చాను, పూజలు చేస్తాను అన్నాడు, ఇతని క్యారెక్టర్ ఎలాగుంది అని చెప్పి ఆధారాలు ఉన్నప్పుడు లెట్ మీ కంప్లీట్. అలాంటి ఆధారాలు ఉన్నప్పుడు ఆమె చూపించాల్సింది వీడియోలో కాదండి,
లెట్ మీ కంప్లైంట్. ఎఫ్ఐఆర్ అయింది అతని మీద. స్ట్రైట్ అవే డీజీపీ దగ్గర కంప్లైంట్ పెట్టి లోపలేపించాలి. అతను ఇలాగే బిహేవ్ చేస్తే నేనే లోపలేపిస్తానండి, అందులో డౌటే లేదు. ఎందుకు చెప్తున్నానంటే అతను అఘోరాలుగా ఉండి, నేను ఇక్కడ అఘోరినా కాదా అన్న కూడా నేను మాట్లాడట్లా. ఏ వ్యక్తి కూడా సరే అఘోరా తీసేస్తే ఏ వ్యక్తి అయినా కూడా మనకి ప్రజాస్వామ్యంలో ప్రజలకి రక్షక భటులుగా ఉన్నటువంటి పోలీస్ వారిని ఇష్టం వచ్చినట్టు అమ్మ నా బూతులు తిడుతున్నాడు ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి అలియాస్ అఘోరా. తప్పు కదా అలా? మనకి ఎల్లవేళలా మనకి రాత్రి పగళ్ళు మన ఇంట్లో దొంగతనాలు జరిగినా, అత్యాచారాలు జరిగినా, మర్డర్లు జరిగినా, వాళ్ళ ఇంట్లో పండగలకు కూడా సెలవులు లేకుండా ఆమె విషయంలో ఒకే ఒక్క చోటే నేను సాఫ్ట్ కార్నర్. అది ఎక్కడ అంటే ముత్యాలమ్మ గుడి టెంపుల్ తాలూకు. ఆ తర్వాత అంటే శంషాబాద్ లో హనుమాన్ ఆలయం అక్కడ నవగ్రహాలని కూల్చివేయటం, ఇంకో దగ్గర ఇంకోటి కూల్చివేయడం, ఇంతటి ఘోరంగా జరుగుతుంటే కూడా మన హిందువులు ఏం చేస్తున్నారు? అతని మీద 59/20/25 ఎఫ్ఐఆర్ పిఎస్ మోకిలా సైబరాబాద్ అతని మీద పెట్టిన సెక్షన్లో 308 సబ్ క్లాస్ 5, 318 సబ్ క్లాస్ 1, 351 సబ్ క్లాస్ 4, 352 బిఎన్ఎస్ యాక్ట్. అకార్డింగ్ టు యువర్ స్టేట్మెంట్ హీజ్ ఏ క్రిమినల్, చీటర్ 100% 420. అలాంటి పరిస్థితుల్లో అలాంటి వాడికి 10 రోజులు వీళ్ళు ఎందుకొని చీటర్ అని తెలియదు కదా, చీటర్ అని తెలియదు కదా. ఎవ్వరికి కూడా బోర్డు రాసుకుని నేను చీటరు అని ఉండదండి. ఇదిగోండి 5/2/2025 4,80,000 రూపాయలు ఈ మహిళ శివవిష్ణు బ్రహ్మ అల్లూరి. ఇది ఆల్రెడీ మన గత ఇంటర్వ్యూలో కూడా చూపించాం అతని మీద. ఇదిగోండి ఇది 5,00,000 రూపాయలు. ఇది అవసరమైతే మీకు కూడా పెడతా. నేను అనేది మీకు అర్థమైతే ఆ చిన్న యూట్యూబ్ స్క్రీన్ మీద ఇవన్నీ అంత పెద్దగా ఏం కనపడవు. మేబీ నేను కూడా పొరపాటు పడినచ్చేమో, కానీ ఇలాగ బ్యాంకు చలాన్ చూశాను అన్నది అయితే మాత్రం నాకు గుర్తుంది. ఒకటి సార్, ఇప్పుడు ఏ జర్నలిస్ట్ అయినా, నేను యాంకర్ని కాదు ప్రస్తుతం, తమరికి నా నుంచి కన్ఫర్మేషన్ ఇస్తాను. నేను ఒక జర్నలిస్ట్ని, 8 years ఆఫ్ జర్నలిజంలో ఉన్నాను నేను. నాకు కాస్త కోస్త సమాజం మీద బాధ్యత ఉంది కాబట్టి, అంటే మిగతా వారి గురించి నాకు అనవసరం, ప్రతి ఒక్కడికి ఉండాలి బాధ్యత. లేదండి, నేను చెప్పే ఒకరు వినండి. జర్నలిస్ట్ అనే ట్యాగ్ తగిలించుకుని యాంకర్ గా పనిచేసిన, స్క్రిప్ట్ రైటర్ గా మారిన, లేదు ఇన్వెస్టిగేషన్స్ చేసిన వాడు ఖచ్చితంగా జర్నలిస్టే. నేను దాన్ని కించపరచట్లా. ఇక్కడ నా గురించి నేను చెప్పడం కాదండి. నేను ఈనాడులో చేరినప్పుడు, ఈనాడు జర్నలిజం స్కూల్ కూడా లేదండి అప్పుడు. ఒక స్ట్రింగర్గా స్క్రిప్ట్ రైటర్గా నేను 100 మంది రాత పరీక్షలు జరిగితే అందులో 9 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ఆ నవగ్రహాలు నేను ఒక గ్రహాన్ని, నేనే ఒక పెద్ద శనిగ్రహాన్ని. తప్పే ఉంది. నేనేమంటానంటే సార్, నా సైడ్ నుంచి కూడా ఒకసారి అలాంటి అక్కడ మొదలైన నేను యాంకర్స్ ని కించపరచట్లేదు, జర్నలిస్ట్ ని కించపరచట్లేదు. యాంకర్స్ అయినా జర్నలిస్టులు అయినా వాళ్ళు ఒక యూట్యూబ్ వేదికగా పనిచేస్తున్నప్పుడు సమాజంలో మనకంటూ ఒక బాధ్యత ఉండాలా లేదా? ఉందండి. మరి ఆ బాధ్యత లేనప్పుడు మనం యాంకర్స్ గా జర్నలిస్ట్ గా ఎలా చెప్పుకుంటాం? అఘోరి అనే వ్యక్తి పోలీసులను దుర్భాషలాడుతూ ఆడపిల్లని కాపాడుతున్నటువంటి అఘోరి గాడు అదే విషయం గురించి నేను మాట్లాడుతున్నానండి. ఒక ఆడపిల్లని ఎత్తుకెళ్ళిపోయి ఈ రకమైనటువంటి విధ్వంసం సృష్టిస్తే వాడిని పిలిచి ఇంటర్వ్యూలు చేస్తారా? ఒక్క నిమిషం అండి, చెప్పండి సార్. అంటే నేను మహాన్ బావ మార్తాండ తేజ అంతకు మించి నేను తిరితే మామిడి తాండ్రా అంటాను, తప్పేముంది? ఒక నిమిషం నాకు కూడా టైం ఇవ్వండి. అంటే మీరు మాట్లాడుతున్నారు, నన్ను కూడా మాట్లాడిస్తే చూసేవారికి కూడా చాలా మాట్లాడిస్తాను. ఈ మాత్రం మసాలా లేకపోతే ఎవడు చూడ కూడా చూడటం మసాలాని కాదు సార్. ఎందుకంటే నాకు కూడా కొంత మీ వయసు ప్రకారంగా మీ అనుభవం తక్కువ, నా వయసు ప్రకారంగా నా అనుభవం ఎక్కువ. మీకు మంచిగా చెప్తున్నాను, ఒక్క నిమిషం నన్ను మాట్లాడండి. TV5 మూర్తి ఉన్నాడు, ఆయన జర్నలిస్టా? కాదండి, కేవలం యాంకర్. యాంకర్ అయితే మాత్రము మాట్లాడేటువంటి మాటల మీద వాక్ నోట్లోంచి మాట బయటకు వస్తుంది. టాపిక్ మీద కానీ మాట్లాడే మాట మీద కానీ హోల్డ్ చేసే కెపాసిటీ ఉండాలా వద్దా? అంతకంటే ముందు సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలి. ఏ విషయమైనా కూడా అవగాహన ఉండాలి. ఒక పోలీస్ ఆయన నన్ను అన్నాడు, ఈ అఘోరాలు నరమాంస భక్షణ చేస్తున్నారని చెప్పి బాగా ప్రచారంలో ఉంది కదా. అంటే ఆ ఇంటర్వ్యూ లాస్ట్ మూమెంట్లో సంగతి నేను చెప్తాను, మీరేం పీక్తున్నారు అని ఆయన అడిగారు. ఆయన మాట్లాడచ్చా ఆ మాట? నేను అప్పుడు ఏమన్నాను, జర్నలిస్టులుగా మీరేం పీక్తున్నారు,
అయితే వర్కౌట్ లేదా బ్లాక్మెయిల్ పెట్టవా ఫోను అన్నాను. మైక్ తీశాను, వేసుకో ఇది కూడా అని ముఖం మీద పడేసినట్టు మైక్ పడేసి వెళ్ళిపోయాను. ఇది ఆ గోరా అంటే. అలాగని చెప్పి అక్కడ ఏమన్నా నేను వైలెన్స్ చేశానా? లేదు కదా. హ్యావ్ యు గాట్ మై పాయింట్? ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్ టు టాక్ ది ట్రూత్ బిఫోర్ ద కెమెరా ఆర్ బియాండ్ ద కెమెరా. ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్. ఆ తెగువ మాలో ఉందండి. జర్నలిస్ట్గాను ఉంది, అఘోరగాను ఉంది. ఇక్కడ అంతకు మించి అని అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది టేబుల్ మీద ఈ త్రిశూలమే కదా. అవునండి. నా లైఫే ఒక త్రిశూలం. నేను 40 ఇయర్స్కి బ్యాక్, 45 ఇయర్స్ ఉండొచ్చు సుమారుగా. అప్పట్లో నేను ఒక పెద్ద వ్యాపారస్తుడు, కోటీశ్వరుడు. వ్యాపారస్తుడు అంటేనే వంకర బుద్ధి అండి. జర్నలిస్ట్ కూడా వంకర బుద్ధేనండి, తప్పులేదు. నేను అన్నది కరెక్టే. నేను వెనక్కి కూడా తీసుకొని వాడిని. అఘోరా మాత్రం స్ట్రైట్. అంతేలే. అదే మేమంతా దొంగలు, మీరు మాత్రము. నేను చెప్పేది చాలా క్లారిటీ అండి, చెప్పేది క్లారిటీ. ఒకసారి వినండి. ఇది వంకరగానే ఉంటుంది, ఇది వంకరగానే ఉంటుంది, ఇది మాత్రం స్ట్రైట్. కేవలం పైకి మాత్రమే చూసుకోవాలి. అఘోరాలు ఇప్పుడు అలాగే ఉంటారు. అందులో ఏది నిజము ఏది అబద్ధము అన్నది మీ విజ్ఞతకి మీకు వదిలేస్తాము. మీ అంతటా మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. కుంభమేళా జరుగుతోంది. ఎక్కడెక్కడి నుంచో వేల మంది లక్షల మంది వస్తున్నారు, ఉన్నట్టుండి మాయమైపోతారు. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా మాయమైపోతున్నారు, ఇది ఒక పెద్ద సందేహమే కదా. ఇదే విషయాన్ని పదే పదే రిలే చేస్తూ లేని గొప్పతనాన్ని ఈ అఘోరాలకి అంటగడుతోంది ఎవరు? ఇదే మీడియా కదా. నిజానికి ఎలాగా వెళ్తారు, ఎలా వస్తారు, దాని గురించి కూడా నేను చాలా క్లియర్గా చెప్పిన నా ఇంటర్వ్యూలో. ఎలాగా అంటే, నేను ఇప్పుడు విజయవాడ అయితే హైదరాబాద్లో ఉన్నా. ట్రైన్లో వెళ్తానండి, సేమ్ ఇలాగే వెళ్తా. అక్కడ మాకు అఖాడాల తలకు గుడారాలు అనేవి ఉంటాయి. ఆడికి వెళ్తాం. ఈ సామాను, ఈ బట్టలు, ఈ లగేజ్ ఆడ పెట్టేస్తాం. షాహీ స్నానం అంటే ఎన్ని గంటలకు మొదలవుతుంది? తెల్లవారి 3 నుంచి 5-5:30 లోపల ముగిసిపోతుంది చీకట్లో. ఆ టైంలో నగ్నంగా తిరుగుతున్నాం. ఎవడు చూసి వచ్చాడండి? నెంబర్ 1. అదే ఎండకు కూడా దాటిన తర్వాత ఇలాగే నగ్నంగా తిరిగామే అనుకోండి, ఓకే, నో ప్రాబ్లం. ఎందుకు నగ్నంగా తిరుగుతాము అనంటే, బట్టలు కానీ ఇంకొక లగేజ్ కానీ ఏదైనా ఉంటాయనుకోండి, భక్తితోటి ఆ గంగలో మునిగి వచ్చేంత వరకు వాడి మనసు స్థిరంగా ఉంటుందా? నా చెప్పులు ఎక్కడ పోయినాయో, నా బట్టలు ఏమైపోయినాయో, నా వస్తువులు ఏమైపోయినాయో, నా బ్యాగేజ్ ఏమైపోయిందో, ఈ యొక్క సందేహంతోనే జీవితం అంతా గడుపుతాడు. అందుకని ఏం చేస్తాడు? అఖాడాల తాలూకు గుడారాల్లో అన్నీ వదిలేసి నగ్నంగా బయటకు వస్తాడు. మళ్ళీ అయిపోయింది, మళ్ళీ ఎవరెళ్ళకు వాళ్ళు వెళ్ళాలిగా. అదే అఖాడాలకు వెళ్తారు, అదే లగేజ్ సర్దుకుంటారు, గుడ్డలు వేసుకునే పోతారు. ఏమీ లేదు అన్నా కనీసంగా కాషాయం తాలూకు టవలైనా కట్టుకుని పోతారండి. అంతేగాని ఎవరు నగ్నంగా ఏమీ తిరగరు. ఇది క్లారిటీ. ఎన్నో కుంభమేళాలకు వెళ్ళినటువంటి ఆ అనుభవంతో నేను చెప్పినటువంటి మాట అది. ఇది కూడా తప్పంటారా? చెప్పండి సార్. ఇప్పుడు ఇంతవరకు ఈ జర్నీలో, అంటే ఈ ఇంటర్వ్యూలో ఆల్మోస్ట్ మీరే మాట్లాడుతున్నారు. నేను సొసైటీకి మీ ద్వారా అఘోరా అనే వర్డ్ కాసేపు పక్కన పెడితే, ఒక 73 సంవత్సరాల జీవితాన్ని చూసినటువంటి ఒక వ్యక్తిగా ఇప్పుడు నేను మాట్లాడతాను. అఘోరా అనేది కాసేపు పక్కన పెడితే, సమాజంలో జరిగే ప్రతి విషయాలపైన, కొన్ని విషయాలపైన నా నుండి కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అది బాధ్యతగా, ఎందుకంటే మనం నా ఇంటర్వ్యూ షేర్ చూసుకున్నా కూడా ఎక్కడ గలీజ్ ఉండవండి. ఒక మెసేజ్ ఓరియంటెడ్ గానే ఉంటాయి నా ఇంటర్వ్యూస్ అన్ని. నేను కూడా టీవీ అనగానే ఆల్మోస్ట్ చూశాను మీ ఇంటర్వ్యూలో. నాకు హీఈస్ ద రైట్ పర్సన్ అనేటువంటి ఒపీనియన్ కలగబట్టే యాక్చువల్గా నేను రావడమైనా జరిగింది. సో అంటే మీ 100 వీడియోస్, 1000 వీడియోస్, ఇంటర్వ్యూస్ ఉన్నాయి, మీ గురించి అన్నీ తెలుసు, ప్రజలు మొత్తానికి తెలుసారు. కానీ మనం ఆ ఇంటర్వ్యూస్లోనే లేకపోతే మీ గురించి అవే మాట్లాడకుండా ప్రస్తుతం జరిగే సమాజంలో కొన్ని విషయాలపైన మనం కాసేపు మాట్లాడితే బెటర్ అనేది నా ఫీలింగ్ సార్. సార్, ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం మన తెలుగు రాష్ట్రాల్లో కాదు చాలా ఎక్కువ అయిపోయింది సార్. సోషల్ మీడియాలో
ఒక ఆడపిల్లలు లేదంటే ఒక పెళ్ళైన వారు భర్తలకి చూపించాల్సినటువంటి అందాలని, లేదంటే ఆడపిల్లలు కూడా బరితెగించేసి ఆ వీడియోస్ నా ఫ్యామిలీ చూస్తారు, నా తల్లిదండ్రులు చూస్తారు, నా తమ్ముళ్ళు చూస్తారు అనేది కూడా లేకుండా చాలా అర్ధనగ్నంగా బిహేవ్ చేస్తున్నారండి. ఈ సోషల్ మీడియా మీద మీకు ఉన్నటువంటి అభిప్రాయం, మీ ఒపీనియన్ ఏంటి? సోషల్ మీడియా మీద అని కాదండి, జనాల మీద ఉండే ఒపీనియన్ చెప్తాను, దాన్ని బట్టి మీకు అన్నీ అర్థమైపోతుంది. ఇప్పుడు కొత్తగా మన భారత ట్రెడిషన్ అనేది ఉంది, సంస్కృతి, చీర, బొట్టు, పైట, లంగా, ఓణి, ఇవన్నీ కూడా మన ఇండియన్ ట్రెడిషన్ అండి. నార్త్ ఇండియాకి వెళ్తే పంజాబీ డ్రెస్ అంటారు, అది కూడా ఇండియన్ ట్రెడిషన్కి సంబంధించింది. ఈ లెగ్గీలు ఎక్కడి నుంచి వచ్చాయని కొత్తగా నాకు తెలియగడతాను. వాళ్ళు స్కూటర్లో పోతా అంటారు, వాళ్ళ అంగాంగ ప్రదర్శన రోడ్డు మీద జరుగుతోందా లేదా? ఇదే మాటని నేను అడిగిన సందర్భంగా మోజో టీవీ రేవతి ఎగ్గిరి మీద పడినంత పని చేసింది. ఇక్కడ మన డ్రెస్ మీదనే మన లైఫ్ ఆధారపడింది. వాటిని బట్టే ఆ క్యారెక్టర్ నిర్ణయం కూడా ఆ డ్రెస్ని బట్టే ఉంటుంది. వాటిని బట్టే పరోక్షంగా అత్యాచారాలకి జరుగుతున్నాయి. అలాంటప్పుడు ఆ డ్రెస్ అంత విపరీతంగా సెక్సీగా ఉంది కాబట్టి మగవాళ్ళందరూ కూడా మానభంగాలు చేయాలని రూలా లేదుగా. కానీ చీ 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 అని నాలాంటి ముసలోడు అయితే అనుకుని పోతుంటాడు. వయసులో ఉన్నవాడు అరే ఒక్కసారి దీన్ని వేస్తే బాగుంటుందిరా అనుకోడా. అలాంటి పరిస్థితిలో ఎందుకు ఈ ఆడవాళ్ళు బిహేవ్ చేస్తున్నారు? ఇవి కూడా మనము సీసీటీవీలో కానీ లేకపోతే ఈ జెమినీ టీవీ కానీ, జెమినీ టీవీ అండి సీరియళ్ళు, ఈ టీవీ కానివ్వండి, అంతమించి జబర్దస్త్ కానివ్వండి, ఇలాంటి అనేక ప్రోగ్రాముల్లో ఆ డ్రెస్సులను అలాగే ఎందుకు ఎక్స్పోజ్ చేస్తున్నారు? తప్పు కదా? కొంచెమైనా సిగ్గు అనిపించట్లేదా ఈ మీడియాలకి? అఫ్కోర్స్ దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. ఎవరిని నేను కించపరచడానికి మాట్లాడింది కాదు, మీరు అడిగారు కాబట్టి నేను ఇది మాట్లాడాను, లేకపోతే నేను మాట్లాడాల్సిన సబ్జెక్టే కాదు ఇది. అయిపోయింది. నెక్స్ట్ సార్, ఇప్పుడు ఈ భారతదేశంలో హిందూ అయినా మనిషే, క్రిస్టియన్ అయినా మనిషే, ముస్లిం అయినా మనిషే, అందరూ మనుషులమే. తర్వాత కులాల మతాలు పుట్టాయి, అవి మనం సృష్టించి మనం క్రియేట్ చేసుకున్నాం. అంతకు మించి అని అంటే ఆది మానవుడికి ఏ కులం ఉంది, ఏ మతం ఉంది? అంతే కదా. ఆది మానవుడు అంటే కోతుల నుంచి పుట్టినటువంటి వాడే మనిషి. అక్కడి నుంచే సనాతన ధర్మము మొదలైంది అని అనుకుంటే, నాకు తెలిసిన దాని ప్రకారంగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఈ వేదాలు మనకు ప్రస్ఫుటంగా చెప్తున్నాయి వాట్ ఈజ్ ధర్మ అనేది చెప్తోంది. ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అని నేను నమ్ముతాను, బీయింగ్ ఏ జర్నలిస్ట్. అందులో తప్పులు ఉన్నాయా, ఒప్పులు ఉన్నాయా అన్నది దట్ ఈస్ డిఫరెంట్. అక్కడి నుంచే మనకు మనుధర్మ శాస్త్రానుసారం కులాలు అనేవి వచ్చాయి. ఆ కులాలు వగైరాలకు సంబంధించి కూడా నేను చాలా క్లారిటీగా ఇచ్చానండి. ధర్మాన్ని సూచించడానికి కానీ, మంత్రాన్ని వివరించడానికి కానీ, ఏ దానికైనా కానీ వాక్కు ముఖ్యం. ఆ వాక్కు ఏ స్థానంలో ఉంది? శిరోస్థానం. సంస్కృతం తెలిసిన వాడే మంత్రం చదవగలడు, సంస్కృతం తెలిసిన వాడే ధర్మాన్ని వివరించగలడు. ఉపనిషత్తులు కానీ, మహాభారతం కానీ, రామాయణం కానీ అన్నీ కూడా మనకు మొదట్లో సంస్కృతంలోనే ఉన్నాయండి. అదే దేవనాగరి లిపి అని అంటారు. దేవనాగరి లిపి, అవును అవును, అక్కడి నుంచి వచ్చింది అది. అవును. ఈ రోజున ఎక్కడికక్కడ ట్రాన్స్లేటెడ్ వర్షన్స్ దొరికిపోతున్నాయి కాబట్టి మనకు తెలుగులోనూ కనబడుతున్నాయి, తమిళ్లో వచ్చినాయి, అనేక భాషల్లో అనేకం ఉన్నాయి. అది మనకి ఇబ్బంది ఏం లేదు. వాటిని చదివిన మన సనాతన ధర్మం ఏం చెప్తోంది అన్నది మనకు అర్థమవుతుంది. అది మనకు అర్థం కాలేదు. ఉపనిషత్తులు ఉన్నాయి, అందులో అయినా చెప్తోంది కొన్ని స్టోరీల ప్రకారంగా. అదే సార్, ఇప్పుడు మతాలు ఆ తర్వాత మన దేశభక్తి అది కూడా చెప్తోంది. దేశభక్తి అంటే ఏమిటి? ఇవన్నీ మనకి ఏమొద్దండి, ట్రాష్ అనుకుందాం. కేవలం తిన్నామా, పన్నామా, తెల్లారిందా. మన తాత అంటే మీ తాత కావచ్చు, నా తాత కావచ్చు, ఎవడైనా కావచ్చు, మన తండ్రిని కనడానికి ఎంత కష్టపడి ఉంటాడు, తండ్రిని పోషించడానికి ఎంత కష్టపడి ఉంటాడు కదా. మరి ఆ తండ్రికి, ఈ తండ్రి అంటే తండ్రికి కొడుకు అన్నవాడు ఏమందించాడు? నీరెప్పుడు కూడా పల్లానికే పారుతుందండి, మిట్టెకెక్కదు. అంటే తాత అన్నవాడు తండ్రిని ప్రేమించినంతగా ఈ తండ్రి అనేవాడు మన తాతని ప్రేమించలే. దీనికి ఖచ్చితమైన ఉదాహరణ
తాత మనవడు అనేటువంటి సినిమా రాజబాబు తీసినటువంటి. అయ్యా అయ్యా ఎందుకు గొయ్య అంటే మీ తాతని దానిలో పూర్తి చేయాలి కదయ్యా అంటే తాతకు చేసిన మర్యాద నీకు నేను చెయ్యనా అయ్యా అని ఆ చిన్నపిల్లోడు అంటాడు. దీన్ని బట్టే తాత మనవడు అనేటువంటి రిలేషన్షిప్ ఎంతటి ఇదే అన్నది అర్థమవుతోంది. అలాంటి పరిస్థితుల్లో మన తండ్రిని తాత కని పెంచడానికి ఎంత కష్టపడ్డాడు, అదేవిధంగా మనము ఆయన కన్నాడు, తండ్రి అన్నవాడు కన్నాడు, మనల్ని పెంచడానికి ఆయన ఎంత కష్టపడి ఉంటాడు. ఇది రియలైజ్ అయితే ఈనాటి తండ్రులు తల్లిదండ్రులకి గౌరవాన్ని ఇస్తారు. అదేవిధంగా బిడ్డని ఎలా పెంచాలో ఆ విధంగా పెంచుతారు. ఆ చేతగానప్పుడు ఈ టోటల్ మానవ సమాజమే శుద్ధ వేస్ట్ అంటాను నేను. అలా శుద్ధ వేస్ట్ అనేటువంటి ఆలోచనకి రాబట్టే అడవులు పట్టిపోయిన వాళ్ళం మేము. సింపుల్గా చెప్పాను సార్. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక పాస్టర్ని, క్రైస్తవ సమాజానికి చెందినటువంటి ఒక పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని యావత్ క్రైస్తవ సమాజం మొత్తం ఆయన్ని హత్య చేశారు అని ఒక నిర్ధారణే చేస్తున్నారు, ఆరోపణలు అయితే చేయట్లా. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు, కొంతమంది కావచ్చు, అది ముమ్మాటికి ఆయన తప్పతాగి యాక్సిడెంట్లో చనిపోయాడని కూడా అంటున్నారు. ఆ ఎంటైర్ ఆ ఇష్యూని ఆయన యాక్సిడెంట్ అవ్వచ్చు, లేదంటే ఆయన హత్య చేశారు, లేకపోతే ఆయన చనిపోయిన ఆ పరిస్థితిని, ఆ సందర్భాలని అవన్నీ చూసి మీరేం చెప్తారు అసలు? నేను చెప్తాను. ఇది మాత్రం దీర్ఘమైనటువంటి ఆన్సరే వస్తుంది. దీన్ని మాత్రం బ్రేక్ చేయకండి దయచేసి. మీరు నిజాన్ని తెలుసుకోవాలనుకుంటే చెప్పండి. ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఈ ఎపిసోడ్స్ నేను గమనిస్తూనే ఉన్నాను. ఈజ్ ఏ గ్రేట్ వక్త. అది దేవుడి గురించి చెప్పడం అన్నదే అయినా సరే, తనను తాను రియలైజ్ అయ్యి తాను ఎలాంటి వాడు అన్నది ఈ సమాజానికి తెలియజేయడంలో కానీ నిష్పాక్షికంగా చెప్పినటువంటి వక్త, నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నటువంటి వక్త. అవును. ఇలాంటి ఈ స్థితిలో ఆయన చెప్పినటువంటి స్పీచెస్లో ఆయన చెప్పిన మొట్టమొదటి దాని గురించి నేను మాట్లాడుతున్నాను. అక్కడి నుంచి చివరి దాకా వచ్చేస్తాను. వాళ్ళది పొద్దుటూరు అండి, కడప జిల్లా పొద్దుటూరు. ఆ ఏరియా అంతా కూడా ఫ్యాక్షనిస్టుల తలకు సమూహం చాలా ఎక్కువ. తండ్రి ఏమో ముస్లిం, తల్లి హిందూ కావచ్చు లేదా క్రిస్టియన్ కావచ్చు, చెప్పలేం. నాకు ఆమె గురించి అంత ఐడియా లేదు. తండ్రి అయితే మాత్రం ముస్లిం, తల్లి క్రిస్టియనా హిందువా అన్నది నాకు తెలియదు, క్లారిటీ లేదు. వీళ్ళిద్దరు అన్నదమ్ములు, జస్ట్ లైక్ రక్త చరిత్ర లాంటిదే ఈ చరిత్ర కూడా. ఎవరిది? వీళ్ళది. ప్రవీణ్ పగడాల. ఎస్. అన్ననో తమ్ముడో ఉంటే అతన్ని అక్కడ వాళ్ళు ఎవరో కొట్టారంట, లేదంటే చంపారా, అది క్లారిటీగా చెప్పారు. ఆయన చావు బతుకులు పోయినంత పోయినాడు, అతన్ని కొట్టినాను చంపేసినాను కూడా అన్నాడు. ఆ టైంలో వీళ్ళ అక్క సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉంటే ఆమె కాపాడింది కాబట్టి నేను బయటపడ్డాను అన్నాడు. ఆ తర్వాత ఈ ఫ్యాక్షనిస్ట్ పడగ మనకెందుకు అనుకుంటే ఎస్కేప్ అని చెప్పి ఇండోర్కి వెళ్ళిపోయాడు. అక్కడ క్రిస్టియన్ కాలేజీలో ఎవాంజలిస్ట్గా అంటే స్టూడెంట్గా క్రిస్టియన్ మత బోధక విద్యార్థిగా జాయిన్ అయ్యాడు. అక్కడ పరిచయం అయినటువంటి ఇంకొక ఫాదర్ కూతుర్నే ఈయన మ్యారేజ్ చేసుకున్నాడు. ఇవన్నీ కూడా ఆయన చెప్పిన ఇంటర్వ్యూల్లో ఆయన మాట్లాడింది. సరే, దాని తర్వాత వచ్చారు. ఇవన్నీ కూడా చెప్తూ ఆయన తలకు మీటింగ్స్లో తనని గురించి తాను కన్ఫెస్ అయ్యాడు. నేను ఒకప్పుడు పెద్ద డ్రంకర్ని, డ్రగ్గిస్ట్ని, సిగరెట్ స్మోకింగ్, నాకు లేని అలవాటు అంటూ లేదు. కానీ ఈరోజు నేను ఒక పాస్టర్ని. దేవుని కృపచేత దేవ సేవకుడిగా అందరి చేత తగినంత గుర్తింపు పొందాను. ఆ దేవుడికి నమస్కారం, వందనాలు చెప్పాడు. అది ఎంత గొప్ప సంస్కారం అండి. అవునండి. ఇప్పుడు తనకు తాను ఏమన్నా కావచ్చు, నేను ఇది అని చెప్పుకున్నవాడే గొప్పోడండి. అవును, మంచి చెప్పాలి, చెడు చెప్పాలి. ఒక మనిషి తనలో ఉన్న మంచి చెప్పాలి, తనలో ఉన్న చెడు కూడా చెప్పాలి. అలా చెప్పి తనని గురించి తాను చెప్పినటువంటి గొప్ప మనిషి అని అంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల. ఇది మీలాంటి వారు చెప్పడం కూడా చాలా అంటే వాస్తవానికి నిదర్శనం. అవును, ఎందుకంటే చాలా మంది ఒప్పుకోరు. ఎందుకంటే మీరు ఒక హిందూ సమాజం, ఆయన ఒక క్రైస్తవ సమాజం, హిందువులు కట్టరి హిందూ అండి, అది ఒప్పుకోరు. నేను కట్టరి హిందువుని.
ఆయన కట్టరు క్రిస్టియన్. ఉమ్, అయినా కానీ ఇద్దరి మనోభావాలు ఆల్మోస్ట్ ఒకటిగా కలుస్తున్నాయి. ఉమ్, అందుకని ఆయన పట్ల నాకు కూడా సానుభూతి చాలా ఉంది. ఉమ్. అయ్యో పాపం, ఈయన ఇంత ఘోరంగా చనిపోయాడే. చనిపోయాడు అంటారా, చంపేశారా సార్? చనిపోయాడు అంటాను, ఉమ్. చంపిన రోడ్డు ప్రమాదం అయినా చనిపోయాడు. ఎలా అయినా చనిపోయిన వాడే అంటాం. అవును. ఈజ్ ఓన్లీ జస్ట్ రెప్, రెస్ట్ ఇన్ పీస్ పీస్. అంతే. ఉమ్, ఇకపోతే మన సబ్జెక్ట్లోకి పోతే, ఉమ్, అకార్డింగ్ టు మై అనాలసిస్, వాళ్ళది తిరుమలగిరి. ఉమ్, ఉదయం 11ంటికి అట్లా బయలుదేరాడు. ఉమ్, హార్డ్లీ ఎల్బీ నగర్కి ఒక గంటన్నర ఉమ్, గ్యాప్లో ఉమ్, చేరాడు. ఉమ్, అక్కడ ఏదో సమ్ వైన్స్ అనేది ఉంది. అక్కడి వరకు ఆయన కరెక్టే, ఉమ్, ఆయనే, దానిలో సందేహం లేదు. ఉమ్, అది ఆయన కోసం తీసుకున్నాడా ఉమ్, లేదా తన తోటి స్నేహితులు ఉంటారు కదా ఉమ్, వాళ్ళ కోసం తీసుకున్నాడా అన్నది మనము డిసైడ్ చేయలేము. ఉమ్, ఇకపోతే ఫ్యాక్షనిస్ట్ పడగనీడ ఉంది అని అంటే ఉమ్, జీవితంలో ఎప్పుడైనా అది కాటేస్తుందండి. ఉమ్. మనిషి మారిపోయాడు కదా అని చెప్పి అదేం వదలదు, అంటే ఆ కక్ష కొనసాగుతూనే ఉంటది. ఉంటుంది. ఉమ్, బయటికి చెప్పినా చెప్పకపోయినా జరుగుతూనే ఉంటాయి జరిగేటువంటి పనులు. ఉమ్, అలాంటి ఆ సమయంలో అలాంటి పరిస్థితి ప్రకారంగా అకార్డింగ్ టు మై విజనరీ ఉమ్, హీ హ్యాస్ బీన్ డైడ్ ఉమ్. బిఫోర్ చౌటుప్పల్. అక్కడే చనిపోయాడు. అవును. చౌటుప్పల్ అంటే ఇక్కడండి, మన ఎల్బీ నగర్ దాటిన తర్వాత, ఎల్బీ నగర్ దాటి రామోజీ ఫిలిం సిటీకి మధ్యలో. అవును. ఈ లోపలే అతన్ని చంపేశారు. అందరూ అదే అంటున్నారు సార్, హైదరాబాద్ ఖచ్చితంగా చంపేశారు. అవును. ఆ టోల్గేట్ దగ్గర నుంచి చూసుకుంటే ఏ వీడియో చూసినా క్రియేటివ్ వీడియోనే కానీ అవును, క్లారిటీ లేదు. వీడియోస్ కింద నాకు అనిపించలేదు. అవును. ఈ క్రియేటివ్ వీడియో అంటే ఏమిటి, దాని గురించి నేను చెప్తాను. ఉమ్, ఈయన వేసుకున్నటువంటి డ్రెస్సు ఏదైతే ఉందో సేమ్ అదే డ్రెస్సు పోలినటువంటి, అదే జాకెట్ని పోలినటువంటి ఆ బండి మీదనే ప్రతి టోల్గేట్ని దాటుకుంటూ రాత్రి సుమారుగా 11ంటికి ఉమ్, కొవ్వూరు ప్రాంతం చేరి ఉమ్, అక్కడ ఒక పెద్ద మట్టి ఉమ్, రేగింది చీకట్లో, ఉమ్, అక్కడ ఒక పెద్ద లైటింగ్ జరిగింది ఉమ్, అని చెప్పి అంటున్నారు. ఉమ్, ఇక్కడ కూడా దీన్ని కొంచెం విశ్లేషణాత్మకంగా చూస్తే ఉమ్, ఎక్కడైతే మట్టి లేచిందో ఉమ్, ఆ ప్రదేశంలో ఎవరో ఒక వ్యక్తి చీకట్లో ఉమ్, టార్చ్ పట్టుకుని వస్తున్నట్టుగా ఒక లైటింగ్. ఉమ్, గట్ మై పాయింట్. ఉమ్, ఒక లారీలో ఉండే క్లీనర్ ఉమ్, అతని తాలూకు వీడియో ప్రకారంగా ఉమ్, ఆ వస్తున్నటువంటి వ్యక్తి కత్తి కావచ్చు లేదా కట్టె కావచ్చు, ఉమ్, దాంతో దేన్నో కొడుతున్నట్టుగా లేదా నరుకుతున్నట్టుగా అక్కడ ఆ సీన్ మనకు కనబడుతోంది. ఈయన బండి ఈయన మీద పడిందా, ఎవరైనా పడేశారా ఉమ్, అన్నది అదొక విశ్లేషణగా చూసుకుంటే, ఉమ్, ఇక్కడ రోడ్డు ఎత్తు పల్లాలు అనుకుందాం. ఉమ్, దీన్ని రెండు విధాలుగా మనం చూడాల్సి ఉంటుంది. ఉమ్, రోడ్డు కింద అన్నది కొన్ని చోట్లలో పల్లంగా ఉంటుందండి. అలాంటి పల్లంలో ఉమ్, ఒక రెడ్ కలర్ కారు వాడు ఉమ్, ఆల్మోస్ట్ రాసుకుంటూ వస్తే ఉమ్, ప్రాణభయం ఎవరికైనా ఉంటుంది. ఉమ్, అలాగా కొద్దిగా స్టీరింగ్ కంట్రోల్ తప్పితే ఉమ్, ఈ మట్టి మించి ఉమ్, కింద పడ్డాడని అనుకోవచ్చు. ఉమ్, అక్కడ పొలంలోంచి ఒక వ్యక్తి ఉమ్, కత్తితోనో కట్టెతోనో ఈయన్ని నరుకుతున్నట్టు కొడుతున్నట్టు అదొక ఉమ్, సీన్ కనబడుతోంది. ఇది లారీలోంచి ఒక క్లీనర్ తీసిన వీడియో ద్వారా. ఉమ్, ఓకే, దీన్ని కరెక్ట్గా మనం చూసుకుంటే శవము అన్నది, ఉమ్, నవ్వుతున్నానండి, ఈ నవ్వును తప్పుగా తీసుకోకండి, ఉమ్, ఈ చౌటుప్పల లోపల శవంగా మారిపోయినాడు ఉమ్. ఈ శివం. జీవం ఉంటే శివం అండి, చనిపోతే శవం. అంతే. నా భాష కూడా ఇదే. ఉమ్, చౌటుప్పల దాకా ఆయన చనిపోయి ఉంటే ఉమ్, ఈయన తాలూకు డెడ్ బాడీ, ఉమ్, ఆ కార్ల తాలూకు 4-5 కార్లు ఉమ్, చేజింగ్లో పోయినాయి అన్నారు కదా, ఏదో ఒక కార్లో ఆ డెడ్ బాడీ ఉంది. ఉమ్, ఇట్ ఈస్ ఫిక్స్. ఉమ్. మరి వీడియో క్రియేట్ చేయకపోతే ఎలా? దొరికిపోతారుగా. ఆ వీడియో క్రియేట్ చేయడం కోసమే చూడండి, ఉమ్, అదే జాకెట్టు, ఉమ్, అదే గుడ్డలు, అదే బైక్ కనబడుతుంది. ఉమ్, ఒక దగ్గర బాగుంది, ఇంకో దగ్గర నుంచి చూస్తే ఉమ్, అద్దాలు పగిలిపోయినాయి. ఉమ్, ఆ బైక్ అండి నేను మాట్లాడుతుంది. అలాగా బైక్లో లైట్ లేదు, ఉమ్, ఏమీ లేదు, ఉమ్,
బ్లింకర్స్ వేసుకొని, అంటే పార్కింగ్ బ్లింకర్స్ వేసుకొని బండి డ్రైవ్ చేసుకుంటూ పోతున్నాడు చీకట్లో అని అంటే అక్కడ కూడా ఆయన తప్పే చేశాడు. నిజంగా ఆయన ప్రవీణే కనుక అయ్యుంటే, ఎందుకంటున్నానంటే అండి, నేను కూడా దేశ దిమ్మర్లానే తిరుగుతుంటాను. నా షెడ్యూల్ నేను చెప్తా. హైదరాబాద్లోంచి విజయవాడకి బయలుదేరినాను అనుకోండి, ఆ తర్వాత వైజాగ్కి వెళ్తానే అనుకోండి, ఎక్కడైనా సరే ఉదయం 6:30, 7ంటికి కార్ బయటికి తీస్తే సాయంకాలం 5-5:30 లోపలే పార్క్ చేసేస్తాను. ఎక్కడైనా సరే ఆ ఏరియాలో ఉండే లాడ్జ్లో నైట్ స్టే చేస్తాను. నైట్ పూట ఎట్టి బస్సులో డ్రైవ్ చేయను, సింగిల్గా వెళ్తానండి ఎక్కడికి పోయినా కానీ. ఇప్పుడు కూడా నేను రావాల్సింది కారులోనే, కానీ కారు ఎందుకు వేసుకురాలేదు అని అంటే నా గతంలోనే ఒక చిన్న బిట్టు చెప్తా. ఎందుకంటే ప్రజలకు కూడా కొంచెం నాలెడ్జ్ రావాలి, హౌ టు లీడ్ ద లైఫ్ అని. ఇప్పుడు NH ఎక్కాను అనుకోండి, నేను కారులో వెళ్తా. సిటీలో అంటే ఎక్కడికి పోయినా కానీ స్కూటీలోనే వెళ్తా. ఎందుకు అంటే ఒకనొకప్పుడు డెక్కన్ క్రానికల్లో పనిచేసినప్పుడు నాది టింగు టింగు అంటూ తొక్కుకుంటూ పోయే సైకిల్ అండి. ఆ రోజుల్లోనే నాకు నాలెడ్జ్ ఉంది, చైనాలో కేవలం సైకిళ్ళ మీదనే ప్రయాణిస్తారు అని. అదే సంస్కారం మన ఇండియాలో ఉంటే ఎంత బాగుండు. ఈ కార్లు అనేవాళ్ళు ఇంత పొడుగు పడవలాంటి కార్లు వేసుకుని పోతా అంటారు. ఎన్ని సైకిళ్ళు పడతాయి, ఎన్ని మోటార్ సైకిళ్ళు పడతాయి. అసలు సిటీలో కార్లని బ్యాన్ చేయాలి అన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాడు నేను. మరి ఈరోజు సిటీలో కార్ వేసుకుని ఎందుకు వస్తానండి? హ్యావ్ యు గాట్ మై పాయింట్ ఆర్ నాట్? గతాన్ని తలుచుకుంటే ఈనాటి సంస్కారం డెవలప్ అవుతుంది. అదే చేయాలంటాను అందరికీ. ఓకే, ఇది ఆటలో అత్తిపండు. కమింగ్ బ్యాక్ టు ది పగడ్జాల. ప్రవీణ్ పగడాల. ఎస్, పగడాల కాదండి, పగడ్జాల. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, జస్ట్ యూ కరెక్ట్ విత్ దాట్, నో ప్రాబ్లం. అందరూ పగడాల 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 అంటారు, కానీ ఆయన ఇంటి పేరు పగడ్జాల. వై వస్తుంది మధ్యలో, కాకపోతే వై సైలెంట్ అయింది. సరే, కొవ్వూరు దాకా చేరాడు. అక్కడే ఈ దుమ్ము పడ్డము, ఇవన్నీ జరగడము, ఇవన్నీ జరిగింది. నేను ఊహించేటువంటి నా విజనరీ ప్రకారంగా కార్లోంచి శవాన్ని విసిరేశారండి కిందకి. అప్పుడు దుమ్ము లేస్తుంది, న్యాచురల్. ఈ బైకు అదే టైంకి ఈ కార్లో పాస్ అయ్యేటువంటి టైం ఉంటుంది కదా, ఇక్కడ టైం అనేది చాలా వాల్యుబుల్ అని నేను అంటాను. రెండు ఏకకాలంలో జరిగినట్టుగా ఒక ఇది సీన్ ఆఫ్ క్రైమ్ అన్నది సృష్టిస్తే, ఈ బైక్ని కూడా వదిలేస్తే ఆ గుంతల్లోంచి పడిన దాంట్లో ఆయన శవం ఎక్కడైతే పడిందో ఆయన మీదనే ఈ బైక్ కూడా పడింది. కానీ ఎక్కడో చంపారు అన్నాను నేను. ఆ చంపిన టైంలో గుండెల మీద బూట్ కాల్తో తన్నిన తొక్కిన ఆ ముద్ర ఉంది. సో దట్ ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఇట్ ఈస్ ఎ క్లీన్ మర్డర్. దిస్ ఈజ్ మై ఒపీనియన్. కాకపోతే పోలీసులు దీన్ని ఒక యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేస్తున్నారంటే వాళ్ళకేమీ అవసరం అండి? ఏం అవసరం అండి మరి దాన్ని అలాగా డిలే చేస్తున్నారు? ఏదో ఒకటి కన్ఫర్మేషన్ చేసి ఆ ప్రభుత్వం వారు చెప్పేవచ్చు కదా. ఇక్కడ నేను చాలా క్లియర్గా చెప్తా, మీరు కూడా జర్నలిస్ట్ అని అంటే ఇంతకాలంగా అంటే చాలా కాలంగా ఎన్నో మిస్టీరియస్ మర్డర్స్ జరిగినాయి మన ఇండియాలో. ఇప్పటికీ వాటికి సొల్యూషన్ లేదు, పరిష్కారం కాలేదు. అన్ఫైండెడ్ కేసెస్ కింద క్లోజ్ చేశారు. ఇది కూడా అలాగే జరుగుతుంది అంటారు? అలాగే జరుగుతుంది. వి వాంట్ జస్టిస్. ప్రభుత్వం మీద వి వాంట్ జస్టిస్. ప్రజలకు నమ్మకాలు ఉండవు కదా. ఒక్క నిమిషం అండి. వి వాంట్ జస్టిస్ అని చెప్పి ప్లకార్డులు పెట్టి తిరిగినా ఉపయోగం లేదు. గాన్ ఈజ్ గాన్. అంతకమించి చెప్పాలంటే ఆయన తలకు భార్య కూడా ఆయన కంటే కూడా ఉత్తమరాలంటాను. వాస్తవమే. ఆమె ఏమనింది? ఇంగ్లీష్లోనే ఉంది. ఆమె తాలూకు స్పీచ్ అంతా కూడా ఇంగ్లీష్లోనే ఉంది. అది కూడా నేను చూశాను. ఆమె ఏమనింది? జరిగింది ఏమిటో మా అంచనాకు మాకుంది. అలాంటి నేరం చేసిన వాళ్ళని మేము క్షమిస్తున్నాం. దైవ మార్గంలో నడిచే వాళ్ళుగా మేము క్షమిస్తున్నాం. పోస్ట్ మార్టం చేసినా సరే, చేయకుండా అలాగే ఇచ్చినా సరే డెసిషన్ గవర్నమెంట్కి వదిలేస్తున్నాం అని చెప్పింది. ఆమె చెప్పింది క్షమిస్తున్నాన్ని. ఇక్కడ ఎంతోమంది పాస్టర్లు, ఎంతోమంది వాళ్ళ తలకు ఆవేశాన్ని, ఇక్కడ ఎర్రప్ప అజయ్ అనేటువంటి ఒక పాస్టర్, నెక్స్ట్ నేనే
నెక్స్ట్ డేనే అని అంటూ ఆవేశపూరితంగా ఉమ్, లేనిపోని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఉమ్, ఇది నేను తప్పంటానండి. ఉమ్, అంటే ఏంటి, ఆయన్ని తప్పనడంలో అర్థం నేను చెప్తాను. నేను క్రిస్టియన్ తలకు బుక్స్ చదివాను, ఉమ్, బైబిల్స్ అంటారు కదా, ఉమ్, అమెండెడ్ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఖురాన్ కూడా చదివాను. ఉమ్, ఎందుకంటే ఒక మతాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక స్వామీజీ హోదాలో ఉండే నేను ఉమ్, ప్రతి ఒక్క ధర్మం ఏం చెప్తోందన్నది మనం చూడాలండి. అది చూడకుండా మనం మాట్లాడకూడదు. అలా మాట్లాడే రైట్స్ మనకు లేవు. అకార్డింగ్ టు ది శాస్త్రానుసారమే నేను చెప్తున్నాను. ఉమ్, మనకు హిందువుల్లో అయితే తదాస్తు దేవతలు ఉన్నారు అంటారు. ఉమ్, క్రిస్టియన్లలో కూడా తదాస్తు దేవతలు ఉన్నారు. ఉమ్, బైబిల్ చదివితే అర్థమవుతుంది. ఖురాన్లో కూడా తదాస్తు దేవతలు ఉన్నారు ముస్లిమిజం సిస్టమ్ ప్రకారంగా. ఉమ్, ఈ తదాస్తు దేవతలు ఎప్పుడు అంటారో తదాస్తు అని తెలియదు. ఉమ్, తెలిసి కానీ తెలియక కానీ ఉమ్, చెడు ఎప్పుడు మాట్లాడకండి. ఉమ్, తదాస్తు అన్నారంటే అలాగే జరుగుతుంది. ఈ యొక్క మెసేజ్ కూడా ఉమ్, అందరికీ వర్తిస్తుంది. ఇది నేను చెప్తున్నాను. ఉమ్, దాన్నే నేను అంటాను, థింక్ పాజిటివ్, ఉమ్, డూ గుడ్ థింగ్స్, ఉమ్, లివ్ విత్ హ్యాపీనెస్, దట్స్ ఇట్. ఉమ్. హర హర మహాదేవ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించారు. అంటే సార్, ఇప్పుడు ఒక 2 నిమిషాలు నేను మాట్లాడతా, క్లోజ్ చేస్తా. ఇప్పుడు మీడియా వ్యవస్థ అంతా కూడా కొంత గాడి తప్పింది సార్, గాడి తప్పింది. అంటే నా వ్యక్తిత్వం ఇది అని, నేను ఇలా ఉండాలి అని నేను ఒక డిసైడ్ చేసుకున్నా. అందరూ అలా ఉండాలనేది కూడా అది తప్పు. ఎందుకంటే ఎవరి అభిప్రాయం వాడిది, ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. కాకపోతే మనం ఒక 4th పిల్లర్గా, సొసైటీలో 4th పిల్లర్గా పనిచేస్తాం. 4th పిల్లరే లేదండి, ఉందనుకోవడమే భ్రమ అండి. సరే, ఏదైనా అనుకోండి, అనాదిగా అదే వస్తుందిగా మీడియా మీద 4వ స్తంభం అంటే మీడియా అని. సరే, అసలు ఆ మీడియాని నేను ఇక్కడ చాలా క్లియర్ చెప్తా. అన్ని స్తంభాలు కుప్పకూలిపోయినాయి. ఇప్పుడు ఏ స్తంభం లేదో, ఉన్నదంతా కూలిపోయినా రొచ్చానంటారా? కూలిపోయిన బిల్డింగే. సరే, ఏదైనా కూడా మీడియా అనేది ప్రజలకి ప్రభుత్వాలకి మధ్య వారధిగా పనిచేయాలి. అసలు ప్రభుత్వమే లేదు. అదే ఇప్పుడు ఇవన్నీ రకరకాలుగా జరుగుతున్నాయి. ఇక్కడ మాట్లాడితే ప్రభుత్వమే లేదు. త్రో ద క్యాష్ ద ఫన్. జడ్జిల్ని కొంటున్నారనేటువంటి వాదనలు వింటున్నాము. జడ్జెస్ ఇళ్లలోనే డబ్బు దొరుకుతుంది కదండి. పోలీసుల్ని కొనేస్తున్నారు, వాస్తవం. అవినీతికి పాల్పడినటువంటి ప్రబుద్ధులు అని చెప్పి అక్కడ చూస్తున్నాము. ఎంఆర్ఓలు, తహసీల్దార్లు, గవర్నమెంట్ అఫీషియల్స్, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, కొన్ని లక్షల కోట్ల రూపాయల కరప్షన్ జరుగుతోంది అని చూస్తున్నాము. ఇంకా ఎక్కడ దేని గురించి ఉందని అనుకోవాలి, లేదని అనుకోవాలి. ఇదంతా కూడా కుప్పకూలిపోయినటువంటి వ్యవస్థ. బిల్డింగ్లు లేవు, అదేనండి, దీనికి బిల్డింగ్లు లేవు, పిల్లర్లు లేవు, అంత స్మాష్ అండ్ ట్రాష్. చాలా విషయాలు మాట్లాడారు సార్, అనేక విషయాలు మాట్లాడారు. మీ యొక్క అనుభవం మాలాంటి వరకు కూడా కొన్ని విషయాల్లో నేర్చుకోవాల్సిందే. మిగతా విషయాలు అది ఏంటనేది కానీ మనకు తెలియదు. కొన్ని విషయాలు అయితే మీ అనుభవం ప్రకారం నేర్చుకోవాల్సిందే. కానీ మీ ఈ ఇంటర్వ్యూ ద్వారా ఏదో కొంచెం మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాను. మీరు కూడా చక్కటి ఆన్సర్లు చెప్పారు, మీకున్నటువంటి అనుభవం. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక సింగిల్ వర్డ్ చెప్పేస్తాను. చెప్పండి సార్. అది వ్యక్తిగతంగా నా గురించే. నాకు హెలుసినేషన్ లేదు. హెలుసినేషన్ అంటే ఉన్నది లేనిది ఉన్నట్టుగాను ఊహించగలిగేటువంటి ఆ యొక్క స్థితి హెలుసినేషన్ అంటారు. ఫ్యూషన్ అని అంటే కూడా అదే. హెలుసినేషన్ అండ్ ఫ్యూషన్ ఈ రెండు కలిస్తే ఉండేదే కన్ఫ్యూషన్. అది కూడా లేదు. నాకు సెంటిమెంట్ లేదు, సిస్టమ్ అసలే లేదు. సెంటిమెంటల్లా ఏమిటి అని అంటే ఓన్లీ ఆన్ డ్యూటీ రిమైనింగ్. రిలేషన్షిప్స్ లేవు, ప్రేమలు లేవు, లవ్లు లేవు, కోవులు అసలే లేవు. ఐఎమ్ వెరీ ప్రాక్టికల్ మ్యాన్. నాలాగా ఎవరైనా జీవించగలిగితే వాళ్ళు కూడా ఆ గోరాలే, దానికి ఏమి అక్కర్లా. ఆ గోరా అనే స్టాంపింగ్. మీరు కూడా 4 గడ్డాలు పెంచుకునే మీ పేరు నాకు గుర్తులేదు. బాను సార్. అదేనండి, మీ పేరు నాకు గుర్తులే. నేను కూడా ఎవరో మాదిరినే అనుకోండి, ఆల్జిమర్ వచ్చిన వాడు, మీ పేరు నాకు గుర్తులే, అయితే మీరు కోపం చేసుకుంటారా? మీరు కూడా అంత గడ్డం పెంచుకోనే బాను ఆ గోరి అని పెట్టుకోండి. దీనికి ఏమైనా పేటెంట్ రైట్స్ ఉన్నాయా? నాకెందుకు లేదు సార్, అంత ఓడుగా గోరి, అంత హ్యూమనిస్ట్ గా, హ్యూమానిటీ విలువలు అలాగనే ఈరోజు అఘోరాలుగా అందరూ ట్యాగ్ లైన్ తగిలించుకుంటున్నారు, కానీ రియల్ అఘోరీలు ఎవరు లేరు.
ఇది కూడా పిచ్చ క్లారిటీ. మీరు? నేను అఘోరిని. రియల్ అఘోరియా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మీరే అంటున్నారు కదా. నేను అన్నది మీకు అర్థమైతే, అఘోరి అన్న పదానికి అర్థం తెలిస్తే అది తెలుసుకున్న తర్వాత మళ్ళీ నన్ను పిలవండి, నేను అప్పుడు వచ్చి మాట్లాడతాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మహాదేవ్. థ్యాంక్ యూ సార్. సో ఫ్రెండ్స్, ఇది అరవింద్ అఘోరా గారితో కొన్ని విషయాలు మాట్లాడించే ప్రయత్నం చేసాం. చాలా చక్కగా చెప్పారు, సూటిగా చెప్పారు, సుత్తు లేకుండా. కుదిరితే మరొక ఇంటర్వ్యూతో కొన్ని మంచి విషయాలు మాట్లాడదాం. నా ప్రయత్నం ఏం లేదండి, ఒక హిందువుని తీసుకొచ్చి అరే క్రైస్తవులు ముస్లింల పట్ల మంచి చేయండి, గౌరవంగా ఉండండి అని తెలియజేసే ప్రయత్నమే. ఒక క్రిస్టియన్ని తీసుకొచ్చి హిందువుల పట్ల ముస్లింల పట్ల మనందరం ఒకరికొకరు గౌరవించుకోవాలి అని తెలియజేసే ప్రయత్నమే. ఒక ముస్లింలను తీసుకొచ్చి ఒక క్రిస్టియన్ని ఒక హిందువుని గౌరవించాలి అనేది నా ప్రయత్నమేనండి. ఇప్పుడు హిందువులు ఉన్నంత వరకు మాత్రమే నేను క్రైస్తవుని, నేను ముస్లింని అని చెప్పుకుంటాం. క్రైస్తవుడు ఉన్నంత వరకు మాత్రమే మీరు హిందువు ముస్లిం అని చెప్పుకుంటారు. అట్ ద సేమ్ టైం ముస్లిం ఉన్నంత వరకే హిందువు, మీరు క్రిస్టియన్ అని చెప్పుకుంటాం. సో ఇదంతా ఈ భారతదేశంలో ఈ అనాదిగా అన్ని కులాలు అన్ని మతాలు ఉంటున్నాయి. వీటన్నిటికంటే నా ప్రతి ఇంటర్వ్యూలో నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ వీఆర్ హ్యూమన్ బీయింగ్, అందరం మనుషులం, తర్వాతే కులాలు మతాలు. ఈ సమాజంలో కులాలు మతాలు గొడవలు ఎక్కువైపోతున్నాయి. మనుషుల మధ్య ఉన్నటువంటి ఆ గౌరవం, అరే మీరు మనిషి నేను మనిషి అనేది కూడా మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా ఒకరి మీద ఒకరు ఇప్పుడు రకరకాలుగా అయిపోయింది ఈ సమాజం అంతా. నేను బాగు చేయాలని నాకైతే లేదు, ఏదో బాగు చేద్దాం అనే ప్రయత్నం కూడా లేదు. ఎందుకంటే ఈ సమాజం ఎప్పుడో పాడైపోయింది. కానీ ఉన్నదానిలో నేను విలువలుగా ఉంటాను, విలువలుగా బ్రతుకుతానని మాత్రమే తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి.